ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ 2020 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఈ 3 రోజులు కూడా సంఘ వార్షిక సభలు జరగటానికి కృప చూపించిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ 3వ రోజు చివరి మీటింగ్గా ఈ వార్షికోత్సవ సభగా మనందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. వచ్చినటువంటి సంఘ బిడ్డలకి, ఆహ్వానించబడిన అతిథులకి, వాక్యోపదేశం చేయడానికి వచ్చినటువంటి ప్రియులు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నగారికి, ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామపేట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం మర్యాదగా క్రమంగా దేవుని నామ మహిమ కొరకు జరిగినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభు హస్తాల్లో పెడదాం. గత 2 రోజులు కూడా దేవుడు మంచిగా జరిపించుకున్నందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. నాకు తెలుసు యానివర్సరీ రోజు మనందరం కూడా ఒక సెలబ్రేషన్ లాగా జరుపుకోవడానికి ఉత్సాహంతో కూడి ఉన్నాము. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ కార్యక్రమం అంతా మర్యాదగా క్రమంగా దేవుని నామ మహిమ కొరకు జరుగునట్లుగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేయట కొరకు ఈరోజు మన మధ్యలో సహోదరులు వెంకట గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటి కొరకు వారు ప్రార్థన చేస్తారు. దయచేసి సమయాన్ని నేను వారికి అప్పగించుకున్నా. సహోదరులు వెంకట గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరలోకముందున మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన. నీ కృపను బట్టి, నీ యొక్క కనికరాన్ని బట్టి, నీ పాదాల చెందుకు రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేము జీవిస్తున్న ఈ దినాలు బహు భయంకరమైన గడ్డు స్థితిలో ఉంటున్నప్పటికీ అయ్యా, నీ కృప ద్వారా మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు, నీ కౌగిల్లో మమ్మల్ని భద్రపరిచినందుకు నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను తండ్రి. ఈ యానివర్సరీ మీటింగ్స్ని ప్రభువా ఘనంగా 2 రోజులు నాయన మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, జరిగించిన కార్యాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన. అయా, 3వ రోజు నాయన తండ్రి సమకూడి ఉండగా అయా నీ కృపలో నాయన తండ్రి ఈ కార్యక్రమం అంతటిని ప్రభువా మహింకరంగా జరిగించమని వేడుకొంచున్నాను. పాటల్లోనూ ఆరాధనలోనూ ప్రభువా నీవే నాయన మహిమకరంగా జరిగించమని వేడుకొంచున్నాను. పాడేవారిని నాయన దీవించండి, వారి స్వరాలను ముట్టండి ప్రభువా. అలానే నాయన తండ్రి ఆరాధనలో మీరుండండి, మీరే మహిమ పొందమని వేడుకొంచున్నాను. అలానే ప్రభువా సాక్ష్యాలు మీరు నాయన మహిమ పొందమని వేడుకొంచున్నాను. అలానే నాయన అయ్యా తండ్రి వాక్యం చెప్పబోతున్న బిడ్డను ప్రభా నీ ఆత్మతో నింపమని వేడుకొంచున్నాను. అయ్యా తండ్రి బిడ్డను నాయన తండ్రి నీ ఆత్మతో నింపి అది నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన తండ్రి అయ్యా దీవెనకరంగా ఉంచమని వేడుకొంచున్నాను. అనేక మంది నిస్పృహల్లో ఉన్నారు నాయన, అనేక మంది బాధల్లో ఉన్నారు, అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు కానీ నాయన సమస్తం ఎరిగిన దేవుడు నాయన. అయ్యా నీవే నీ వాక్కు చేత మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. మా హృదయాలు తాకున్నట్లు నాయన నీ ఆత్మ కార్యం మా అందరి పట్ల జరిగించమని వేడుకొంచున్నాను. నీ వాక్యం ద్వారా అద్భుత కార్యాలు నాయన మా సంఘంలోనూ అలానే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ ప్రభా జరిగించమని వేడుకొంచున్నాను. ఎవరి హృదయానికి, ఎవరి ఆలోచనకి ఏది అవసరమై ఉన్నదో అయ్యా నీ వాక్యం ద్వారా అది జరిగించమని వేడుకొంచున్నాను. మమ్మల్ని బలపరచండి, మహిమకరంగా జరిగించమని తండ్రి అయా నీ నామానికే ఘనత తెచ్చుకోమని బ్రతిమలాడుకొంచున్నాను. ఆయా కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని అయా తండ్రి మీరే మాకు నాయన వచ్చేస్తూ నూతన సంవత్సరంలో ప్రభా ఆయా ఘనంగా నీ పరిచర్య చేయడానికి మీరే దీవించి ఆశీర్వదించమని కృప చూపించమని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని త్వరలో రానయ్యున్న యేసయ్య నామమున మీకు నేనైతే బ్రతిమలాడి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రియులు వెంకట గారికి ప్రభు పేరిట నేను వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. సమయంలో సంఘంలో ఉన్నటువంటి క్వైర్ వాళ్ళు యవనస్తులు ముందుకు వచ్చి మనల్ని పాటల్లోనూ ఆరాధనలో నడిపిస్తారు. దయచేసి యవనస్తులు అందరూ కూడా ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. వారితో కలిసి మనందరము ఏకీభవించి ప్రభునామాన్ని గొప్ప చేద్దాం, గణపరచుదాం, ఆరాధించుదాం. అటు రీతిగా దేవుడు తన అభిషేకం మనందరిపైన ఉంచును గాక. ఆమేన్. 3వ రోజు కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. కొద్ది సమయం మనం దేవుని ఆరాధన చేసుకుందాము. నూతన గీతం నే పాడేదా పాట పాడుకొని దేవుని మహిమపరుస్తామండి. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను
నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే నూతన గీతమునే పాడేదా అందరం చప్పట్లు కొడదాం. మనోహరుడా యేసయ్యా అందరం చప్పట్లు కొడుతూ నీవు ప్రభువుని మహిమపరుద్దాం. చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నీను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నీను వీడి నేనుండలేను నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను చప్పట్లు కొడదామని దేవుని ఆరాధన చేస్తాము. కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కడలి తీరం కనపడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నూతన
గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. అందరం ఏకీభవించి ఏక మనసుతో ప్రభుని కొనియాడుదాము. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవేనా విజయము నీ మహిమయే ఆధారము. నీవేనా విజయము నీ మహిమయే నా గమ్యము. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను. ప్రభుకి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనము ఎప్పటికీ కూడా ప్రభుని స్తుతిస్తూ నూతన గీతాలు పాడుతూ ప్రభుని మహిమపరచుదుము గాక. ఆమేన్. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ చప్పట్లు కొడదాం. ప్రభుకు మహిమ చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడా నీ
కృపచేత నన్ను రక్షించినందు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృపచేత నన్ను రక్షించినందు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ చాలి నాపై కనుపరచినందు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ చాలి నాపై కనపరచినందు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. గ్లోరీ, హల్లెలూయా. ఆయన కృపచేత రక్షించినందుకు వేలాది వందనాలు. దయ చూపినందుకు, శిక్షను తప్పించినందుకు కోటాది స్తోత్రాలు. గ్రంథములో నా పేరుంచినందు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలు నడిపించినటువంటి యవన బృందానికి ప్రభు పేరిట నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడు వారిని అభిషేకించి తన సేవలు ఇంకా బలంగా వాడుకొనును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కొన్ని సాక్ష్యములు దేవుడు వ్యక్తిగతంగాను కుటుంబంగాను వారి జీవితాలలో దేవుడు చేసిన మేళ్లను సాక్ష్యంగా పంచుకోవటం కొరకు మన మధ్యలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మొదటిగా సహోదరులు గోపాల్, రెండవదిగా సహోదరులు శ్రీకాంత్, మూడవదిగా
సహోదరుడు సుందర్. ఈ ముగ్గురు కూడా సాక్ష్యం చెప్పి వారి జీవితాలలో దేవుడు చేసిన వాటిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తారు. దయచేసి వారు ముగ్గురు వచ్చి వరుసన సాక్ష్యములు చెప్పవలసిందిగా, ప్రభువును మహిమపరచవలసిందిగా నేను వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుడు వారిని తన ఆత్మచేత నింపి వాడుకొనును గాక. ఆమె. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మేము 2014లో మేము ఈ సంఘానికి రావడం జరిగిందండి. అప్పుడంటే నేను అంతా రాలేదు, నా భార్య వస్తుండేది. అసలు నేను దేవుడు అంటేనే చాలా దూరంగా ఉండేవాడిని. నా చిన్నతనంలో మా ఇంట్లో ప్రేయర్, మా మదర్ వాళ్ళు ప్రేయర్ చేసినా కూడా నేను అంత పట్టించుకునేవాడిని కాదు. అప్పుడప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి 25th డిసెంబర్ 25th బర్త్డే అయితే ఆ బాబుని మాత్రం నేను చర్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేయించుకొచ్చేవాడిని. అలాంటి నా జీవితంలో 2014 నా 2007లో మా భార్య పుట్టు క్రిస్టియన్స్ అండి, నేనైతే అన్యున్నే. అయినా కూడా అంతకుముందు నేను దేవుణ్ణి ఎంత అసహించుకున్నానో, దేవుడు అద్భుతంగా అమల కుమార్తో నా వివాహం జరిపించాడు 2007లో. ఆ విధంగా అట్లా నేను హైదరాబాద్ 2006లో హైదరాబాద్ వచ్చి 2007లో నా మ్యారేజ్ అయ్యాక స్లోగా కల్వారీ టెంపుల్కి వెళ్తూ ఉండేవాళ్ళం మేము. అదేవిధంగా అట్లా వెళ్తూ ఇక్కడ నుంచి కల్వారీ టెంపుల్ షిఫ్ట్ అయ్యాక తర్వాత ఎట్లా మేము దేవుడి దగ్గరికి వెళ్ళాలని నా భార్య ప్రార్థన చేసినప్పుడు మాకు శాంతి సన్ముఖ అంకుల్ వాళ్ళు ఇక్కడ చర్చ్ ఉందని మమ్మల్ని ఇక్కడ పరిచయం చేశారు. పరిచయం చేసిన దగ్గర నుంచి నేను అడపా వస్తూ ఉండేవాడిని, నా భార్య వస్తూ ఉండేది. కానీ నేను దేవునిలోకి రాకముందు మా జీవితం చాలా అధ్వాన్నంగా ఉండేదండి. అట్లా అలవాటయ్యి నేను నా భార్య 2014లో ఇక్కడ ఈ చర్చిలోనే బాప్టిజం తీసుకుంది. తర్వాత నేను 2016లో నేను బాప్టిజం తీసుకున్నాను. నన్ను ఎవరు అసలు బాప్టిజం తీసుకోమని కానీ ఎవరు ఎప్పుడు కూడా ఏం అడగలేదు. మా మిస్సెస్ కూడా నన్ను ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. నేను ఇక అట్లా వస్తూ నేను 2016లో నేను బాప్టిజం తీసుకున్నాను. అప్పటి నుంచి అసలు మా జీవితంలో అనేకమైన అద్భుతాలు, సంఘం వారందరూ కూడా ప్రార్థన చేసి నా జాబ్ విషయంలో కానీ, అలాగే నా జాబ్ మానేసి మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. నా జీవితంలో బిజినెస్లోకి వచ్చిన దగ్గర నుంచి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా ఒకానొక టైంలో భయపడే విషయంలో భయపడ్డాను. అరే దేవా, బిజినెస్లోకి వచ్చాము, ఎట్లా ఏంటని భయపడితే దేవుడు నాతో మాట్లాడినప్పుడు భయపడకము, ధైర్యాన్ని నింపి నాకు అనేకమైన ఆర్డర్స్ రావడానికి దేవుడు సహకరిస్తున్నాడు. జస్ట్ నౌ ఇప్పుడే ఒక న్యూస్ కూడా విన్నాను, అన్లిమిటెడ్ వర్క్ నాకు ఇస్తున్నామని. ఇప్పుడే జస్ట్ ఫోన్ కాల్ వచ్చింది. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. నా విషయంలో దేవుడు చేసినటువంటి అనేకమైన అద్భుతాలు నా కుటుంబంలో చేసినటువంటి, నా కుమారుని విషయంలో కానీ, అన్ని విషయాల్లో నాకు గృహం ఇచ్చే విషయంలో కానీ దేవుడు చాలా అద్భుతమైన రీతిలో మా కుటుంబాన్ని ఆదుకుంటూ వస్తున్నాడండి. అటు రీతిగా మమ్మల్ని దేవుడు ఇంకా దీవిస్తూ, అలాగే చిన్నగా నాకు అసలు ప్రేయర్ చేయడం అంటే ఏంటో నాకు తెలియదండి. నాకు అసలు రాదు కూడా. అసలు బైబిల్ పట్టుకోవడానికి కూడా అంత ఇదిగానండి. స్లోగా ఇప్పుడిప్పుడే వచ్చిరాని ప్రేయర్ చేస్తున్నానండి. అటు రీతిగా దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మా కుటుంబం ఇంకా దేవుళ్ళు ఎదగాలని, ఆత్మికంగా బలపడాలని, నా కుటుంబం అంతా కూడా ఆత్మికంగా భయపడి మా పిల్లలు కూడా చిన్నతనం నుండే దేవుళ్ళు ఎదగటానికి దేవుడు సహాయం చేస్తారని నమ్మచ్చు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నేను చెప్పబోయే సాక్ష్యం ఏమంటే, గడిచిన 13 సంవత్సరాల నుంచి నేను ఈ సంఘంలో నేను సభ్యునిగా ఉంటున్నాను. దేవుడు ప్రతి విషయంలో కూడా నన్ను ఎంతగానో బలపరుస్తూ వస్తున్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ చాలామందికి తెలుసు, నేను 13 సంవత్సరాలు అంటే నా మొత్తం మ్యారేజ్ అన్నీ కూడా ఇక్కడి నుంచే దేవుడు నాకు చేశాడు.
అంత మాత్రమే కాకుండా నేను ఏ రోజు కూడా దేవుణ్ణి నేను పర్టికులర్గా నేను ఏది ఆశించలేదు. కానీ ఏ సమయంలో దేవుడు నాకు ఏది ఇవ్వాలో దాని విషయంలో దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారు. ప్రతి విషయంలో కూడా నాకు ఎప్పుడు ఏ అవసరం ఉందో దాని విషయంలో ఆ సమయానికి దేవుడు నాకు శ్రేష్టమైనది ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వాక్యం ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ ఎంతో బలపరిచి నన్ను నడిపిస్తున్నారు. దాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మా కుటుంబము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు చేసిన గొప్ప కార్యం, దేవుని కృప మా పట్ల ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా సంఘం మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. సర్వసృష్టికర్తయు మహాదేవుడును సర్వలోక రక్షకుడు అయిన యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు సుందర్రావు. నేను 1996లో రక్షణ పొందాను. రక్షణ పొందక మునుపు దేవునికి ఆయాసకరమైన జీవితం జీవించాను. ఎన్నో దుర్వ్యసనాలు, దురలవాట్లు ఉండేవి. అలా జీవిస్తున్న సమయంలో ఆచారపరంగా మందిరానికి వెళ్తూ ఉండేవాడిని, కానీ నిజమైన రక్షణ లేదు. అటువంటి సమయంలో ప్రభు ఎలాగైనా దర్శించాలి, నన్ను ఎలాగైనా రక్షణ పొందాలని మాత్రం ప్రార్థన చేసేవాడిని. అయితే 1996లో నాకు కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యాయి. అప్పుడు ప్రభు వద్దకు వచ్చి స్వస్థత కోసం ఎంతగానో ప్రార్థన చేశాము. అదే సమయంలో ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో ప్రభు ఎలాగైనా స్వస్థపరచాలని మేము ఉపవాసం ఉండి, నేను, నా భార్య, బంధుమిత్రులు, సంఘము అనేకులం కలిసి దాదాపుగా 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రభు నా భార్యతో ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. లూకా సువార్త 18వ అధ్యాయం ద్వారా మాట్లాడాడు. దాని యొక్క భావం నాకు అర్థం కాలేదు. కానీ నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నదని దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆపరేషన్ చేయించుకోవాలని మేము నిమ్స్ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది. ఆ సమయంలో నాకు 49 డయాలసిస్లు అయ్యాయి. ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. నాకు ఈ రోజుకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 23 సంవత్సరాలు అయింది. ఈ 23 సంవత్సరాలు కూడా దేవుడు తన మహాకృపలో నన్ను ఎంతగానో గొప్పగా కాచి కాపాడి భద్రపరిచాడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత 7 సంవత్సరాలకి ఏ కిడ్నీ అయితే నాకు ట్రాన్స్ప్లాంట్ జరిగిందో అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయినప్పుడు ప్రభు వద్దకు వెళ్ళి మేము ప్రార్థన చేశాం. డాక్టర్స్ అన్నారు, ఇక ఈ కిడ్నీ ఇంక బాగుపడదు, ఇంక మళ్ళీ వేరే కిడ్నీ ఇంకో డోనర్ కావాలి అని చెప్పారు. అయితే ఇంకో డోనర్ అంటే కిడ్నీ అంత సాధారణంగా దొరికే విషయం కాదు కదా, ఎవరు ముందు కూడా రారు కదా. నేను ప్రభు వద్ద మరలా మేము కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అద్భుతంగా స్వస్థత జరిగించాడు. ఎలా జరిగిందంటే అది దాదాపుగా రోజుకి నా ఆరోగ్యం పాడవుతూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక దినాన మేము ఒక తీర్మానం చేసుకుని కుటుంబం అంతా ఉదయం మొదలుకొని 8:30-9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూగా ఇంట్లో తలుపులన్నీ వేసుకుని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేశాము. ప్రార్థన చేసినప్పటికి కూడా మాకేమీ ఏదైనా దేవుని దగ్గర నుంచి సమాధానం కానీ ఏదైనా ఒక దర్శనం కానీ ఎటువంటిది ఏమీ కలగలేదు. అయితే మా అమ్మగారు చెప్పారు, అమ్మ నీకేమైనా దర్శనం వచ్చిందా ప్రభు అని చూపించడినప్పుడు నాకు సన్నగా ఒక సన్న వెలుతురు కిరణం నాకు కనపడింది అని చెప్తే మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. అప్పటికే నాకు కిడ్నీ పాడైపోయి ఒళ్ళంతా వాసిపోవటం, మొహం అంతా నీళ్లు రావటం, కాళ్ళు లావుగా అయిపోవటం, బాడీ అంతా వాటర్ పెరిగిపోయింది. నేను కూర్చుని ఆలోచన చేసుకుంటూ ఉన్నాను, ప్రభువా ఏంటిది, ఏమైనా లోపం ఉంటే సరిచేయి, తెలియజేయి, లేదంటే తీసేసుకో, ఎందుకు ఇలా అని నేను ప్రభువుని అడగడం జరిగింది. ఆ సమయంలో అనుకోని రీతిగా మాకు అసలు అంతకుముందు ఎన్నడూ పరిచయం లేనటువంటి ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చారు. ఆ రోజు వేరే వాళ్ళ ద్వారా అసలు ఆ దైవజనుడికి మేము ఎప్పుడు చూడలేదు మా జీవితంలో. ఫస్ట్ టైం ఆ దైవజనుడు మా ఇంటికి రావడం జరిగింది. ఆయన ఇంటికి రావడంతోనే ఇక్కడ ఎవరో తలనొప్పితో బాధపడుతున్నారు అని అన్నారు. నేను అనుకున్నాను సేవకులందరూ చెప్పే మాట కదా అని నేనే అండి అన్నాను. ఆయన అన్నాడు, మీకోసమే నేను వచ్చాను అన్నాడు. మీకోసమే దేవుడు నన్ను పంపించాడు అని ఆయన చెప్పారు. దైవజనులు చెప్పే మాట కదా, ఆదరణ కోసం చెప్తున్నాడు అని కామ్గా నవ్వి ఊరుకున్నాను. అది ఆ నవ్వు కూడా జీవం లేని నవ్వు. సరే కాసేపు వాక్యం ధ్యానం చేసుకుందామని ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించారు. ఆయన అలా చైర్లో కూర్చున్నారు, నేను ఇలా కింద కూర్చున్నాను. ఆయన మామూలుగా వాక్యం చెప్తూ ఉన్నారు.
నేను వింటూ ఉన్నాను. ఆయన వాక్యం స్టార్ట్ చేసిన ఒక 5 నిమిషాలకి ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చింది. అది నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది, ప్రభువు నన్ను తాకాడు అని. ఎప్పుడైతే ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చిందో నా శరీరంలో ఉన్న నీరంతా కూడా వెళ్ళిపోతుంది. చేతుల్లోంచి ఇట్లా నీరు వెళ్ళిపోతుంది, ముఖంలోంచి ఇట్లా నీరంతా జారిపోతుంది, కాళ్ళు తేలికైపోయాయి, నా శరీరం అంతా కూడా సులువైపోయింది, తేలికైపోయింది. నాకు స్పష్టమైన గ్రహింపు కలిగింది, ప్రభువు నన్ను తాకాడు, స్వస్థపరిచాడు అని. నేను వెంటనే లేచి చెప్పాలనుకున్నాను, కానీ వాక్యం ఏంద్ర చెప్దామని అని ఆగాను. ఇంకో 5 నిమిషాలకి ఆయన వాక్యం ముగించి, బ్రదర్, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచాడు, ఇందాకటికి ఇప్పటికీ నీ ముఖంలో తేడా ఉంది అంటే నేను ప్రభువుకి అది నన్ను సాక్ష్యం. నిజమే పాస్టర్ గారు, ప్రభువు నా ఆత్మ నా మీదకి వచ్చింది, ఆయన నన్ను తాకాడు, నేను స్వస్థపరచబడ్డాను అని చెప్పాను. ఆ దినాన అప్పటి వరకు నేను మరణం కోసం ఎదురు చూస్తున్న వాడిని వెంటనే లేచి ఆ దైవజనుడికి నేను పరిచర్య చేశాను. దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆ నెక్స్ట్ డే నేను మరలా హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ రిపోర్ట్స్ టెస్ట్ చేస్తే కిడ్నీ నార్మల్గా పనిచేస్తూ ఉంది. డాక్టర్స్కి రిపోర్ట్ చూపిస్తే ఇది ఎలా సాధ్యం అన్నారు. ఏం చేసావు నువ్వు, ఏ మందులు వాడావు అన్నారు. ఏమీ చేయలేదండి, యేసుప్రభు ముట్టి స్వస్థపరిచాడంటే వాళ్ళని ఒక పిచ్చోడిలాగా చూశారు. ఎవరు ఏదైనా చూడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, వాళ్ళకి నేను పిచ్చోడైతే కావచ్చు, కానీ సర్వశక్తిమంతుడు, సర్వలోక రక్షకుడు అయిన సర్వ సృష్టికర్త, స్వస్థపరచువాడైన యెహోవా దేవుడు యేసుప్రభువు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. ఆయన శిలువలో పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత కలిగింది. నా జీవితం అంతా ఎక్కడ సాక్ష్యం చెప్పమన్నా కూడా నేను ఈ సాక్ష్యం చెప్తూ ఉంటాను. ఈ రీతిగా అది ఒకసారి, ఇంకా అనేక సార్లు మరణపు అంచుల వరకు వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. మరణపు అంచులు, చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తిని నేను. దేవుడు అంతగా నాకు తోడుగా ఉండి నన్ను స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఇది కేవలము ఆయన ఉచితమైన కృప. నేను అనేక సార్లు అనేక విషయాల్లో తప్పిపోయాను, అయినా సరే ఆయన నన్ను విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు. కానీ తన విస్తారమైన కృప, అమితమైన కృప, ఆయన కనికర మహేశ్వర్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన తన దయ చొప్పున నన్ను కాచి కాపాడి భద్రపరుస్తున్నాడు. ఈ దినానికి నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో గొప్పగా కాచి కాపాడి భద్రపరిచాడు. నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత దేవుడు తన మహాకృప చొప్పున నాకు 2 పిల్లలు ఇచ్చాడు. నేను నా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, నా పని నేనే చేసుకుంటూ ఉన్నాను, ఎవరి మీద ఆధారపడకుండా. దేవుడు అటువంటి సామర్థ్యాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. దీనంతటిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. సాక్ష్యాలు చెప్పినటువంటి సహోదరులు గోపాల్, సహోదరులు శ్రీకాంత్, సహోదరులు సుందర్, ఈ ముగ్గురిని బట్టి నేను ప్రభుకి వందనాలు. వారి జీవితంలో మేలులకై వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుడు వారిని ఇంకా తన కృపలో ఆశీర్వదించి వాడుకొనుగాక. ఆమె. మన మధ్యలో సహోదరులు పాస్టర్ సూరజ్ పాల్ గారు ఉన్నారు. వారు ఏజీ చర్చిలో యూత్ పాస్టర్గా ఉంటున్నారు. వారు ఈ రోజుల్లో దేవుని చేత బలంగా వాడబడుతున్నారు. వారు మన మధ్యలో ఉండటం మనకి ఎంత దీవెనకరమో. వారు ఈ సమయంలో గ్రీటింగ్స్ మనకి తెలియజేస్తారు. I greet you all in the matchless name of Jesus Christ, and I want to congratulate all of you for all these years of serving the Lord, and God's faithfulness is so evident in all your lives and in the church. And I've been part of your growth for many years, and I've been watching you from the sideline and have been part of many of your services and celebrations, and I can clearly see the hand of God in every day of your lives, in every function of the church, and from glory to glory God has taken you. And today I want to congratulate Pastor Andrew and the entire team, the whole family. I want to bless you all, and I want to share quickly what God has put in my heart for all of us. And many times we've heard pastors, and Paul has called the church the body of Christ, being the body of Christ, and we've heard that term many times, body of Christ. What is the body of Christ? Paul says that many of us all together, when we come together as a church, we form the body of Christ. Some of us are hands, some of us are feet, we are different organs, but when we come together, we function as the body of Christ. Now I want you to all to imagine the body, no matter which part of the body, is controlled by 3 things. Okay,
our body is controlled by three things, and I believe that the body of Christ also should be controlled by three things. The first thing is the heart. Your body is the heart is so important for your body. Without the heart, the blood will not reach any part of your body. So the first thing that the body of Christ needs to be controlled by is the heart of Christ. What is the heart of Christ? What is the heart of God? All of us know John 3:16. God so loved the world that he gave his one and only Son for us. He loved us. That is the heart of Christ. That is the heart of God. The heart of God is filled with the love of God. We need to be controlled by that love. We need to operate under the control of that heart of Christ, the love of Christ which is in our heart. If we listen to God's heartbeat, if we ever get to listen to God's heartbeat, it will be souls. God's heart is for none to perish. That's what the word of God says. It's God's desire that no one should perish. Everyone is important to God. Every single soul is significant to God. We as the body of Christ need to have that same passion and heart for people. Can we consider every person as important, as a person for whom God's heart beats for? The second organ that controls the body is the mind. And Paul talks about the mind of Christ. In Philippians 2:3, we talk about how, and 2, 3, 4 and 5. In verse 5, he says, have the same mindset as Christ Jesus. What is the mind of Christ? The mind of Christ is serving everybody, serving one another. In verse 3, Paul says, in humility, value others above yourselves. Not only that we have to look at others equally with us, but Paul is saying, think of them better than yourself. Can you imagine? That is the kind of humility that God is expecting from his body. That is the kind of service that God is expecting from his body. What a beautiful thing Jesus did when he went on his knees and washed the feet of his disciples. Can you take a moment and imagine what happened there in that room? The God of this universe, the one who created everything, the one for whom everything was created, decided to go down on his knees and wash the feet of the disciples. What a beautiful picture. You and I are called to serve like Jesus serves. Let us have the mind of Christ. As a body of Christ, let us be controlled by the mind of Christ. And the third thing that we need to be controlled is the Spirit of Christ. Unless we are led by the Spirit, we will not function, or we will not succeed as a church. We need to be led by the Spirit in everything that we do. No matter what your position is in this church, whether you're a pastor or you're a believer or you're a leader or you're on the worship team or you're just there, God is speaking to every person through his Holy Spirit. If we can be sensitive to the Holy Spirit, today this world will be changed. This world will be transformed. If his body can listen to the voice of the Spirit, if his body can listen to his voice during this time, very difficult times, we know that people are struggling all around us. But if we can be sensitive to the voice of the Holy Spirit, and if we can start functioning under the control of the Holy Spirit, Romans 8:14 says, for those who are led by the Spirit of God are the children of God. We are called to be led by the Spirit. My friends, as the body of Christ, let us be led, let us be controlled by the heart of Christ, the mind of Christ, and the Spirit of Christ. Father, I pray for New Blossom House of Blessing. We thank you for the years of blessing that we have seen, for the years of revival. I pray that in the coming days that we will see a greater move of God like never before. That every person in the church, oh God, will rise up and will listen to your voice and will be controlled by your heart, your mind, and your Spirit, oh God. We thank you, Father. Thank you, Lord, for blessing the church, and greater years are yet to come, and we want to thank you for that, Lord. We trust in you. We give you praise in Jesus' name. Amen. God bless you. ఇంతవరకు సూరజ్ గారు చెప్పిన గ్రీటింగ్స్ని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. వారు 3 విషయాలు మన ముందు ఉంచారు. మన దేహంలో హృదయము, మనసు, ఆత్మ ఎంత ప్రాముఖ్యమైనవో, మనము దేవుని హృదయము కలిగి ఆయన ప్రేమ చేత నింపబడి, దేవుని మనసు కలిగి ఇతరులను ప్రేమించటము, సేవ చేసేటువంటి మనసు కలిగి,
ప్రభు యొక్క ఆత్మచేత నడిపించబడితే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఆయన మహింపరుస్తామని, అటువంటి విధానంలో దేవుడు మనందరికీ సహాయం దయచేయునుగాక. మనకి ఈ గ్రీటింగ్స్ అందించినటువంటి సోదరు పాస్టర్ సూరజ్ పాల్ గారికి ప్రభు పేరిట వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘపరంగా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థనా సమయము. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఎమ్మాన్యుయల్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడు, కృపామయుడు, నిత్యజీవం గల యేసయ్య, నీకే స్తోత్రములు 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 వందనములు తండ్రి. పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు నాయన. నీ సన్నిధికి వచ్చున్నాము తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అనుదినము నా తండ్రి, అనుక్షణము నా తండ్రి నాయన, మమ్మల్ని నాయన మీ రెక్కల చాట్ల భద్రపరుచుకుని తండ్రి, మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి ప్రభువా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ 19వ తండ్రి యానివర్సరీ సందర్భంగా నా తండ్రి మీటింగులు కార్యక్రమాన్ని కొరకు నా తండ్రి నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తుండగా నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ సన్నిధిలో గడిపే భాగ్యము నాయన మాకందరికి అనుగ్రహించినందుకు నా తండ్రి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ అద్భుత కార్యాలు చూడాలని, నీ ఆశ్చర్య కార్యాలు చూడాలని మేమెంతో ఆశతో ఎదురు చూస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన NBH బ్లెస్సింగ్ ప్రార్థన మందిరం కోసం నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నాయన మందిరం నాయన ఈ పరిసర ప్రాంతాల్లో నా తండ్రి మాకెంతో మంది బిడ్డలకు నాయన ఆశీర్వాదకరంగా ఉంటున్నందుకు వందనాలు తండ్రి. ఈ మందిరం నాయన ఎంతో మంది బిడ్డలకు దీవెనకరంగా ఉంటున్నందుకు వందనాలు తండ్రి. ఈ మందిరంలో ఎంతోమంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా రక్షణగా ఇస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి. ఈ మందిరం ద్వారా ఎన్నో కుటుంబాలనైనా ఆశీర్వదించబడ్డందుకు వందనాలు తండ్రి. నీ సేవకుడినైనా నీ పరిచర్యలో తండ్రి బహుబలంగా వాడబడుతున్నందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య, సంఘ సరిహద్దులను విశారపరచండి తండ్రి. సంఘంలోనైనా ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయించు తండ్రి, ఆత్మీయంగా బలపడటకు సహాయించు తండ్రి, ఆత్మీయంగా స్థిరపడటకు సహాయించు తండ్రి. యేసయ్య, నీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము పిలిస్తే నాయన ఎవరు వస్తారు నాయన? నువ్వు పిలిస్తే నాయన ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వస్తారు నాయన. నువ్వు ఆకర్షించు నాయన. ఈ సంఘాన్ని విస్తరించు తండ్రి. సంఘం నా తండ్రి ఇంకా బహువిస్తారంగా విస్తరించి సార్వత్రిక సంఘంగా ఏర్పడటకు సహాయం చేయమని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నీ సేవకున్నాయన నీ పరిచర్యలో నా తండ్రి ఇంకా బహుబలంగా వాడబట్టడానికి సహాయించు తండ్రి. యేసయ్య, వాక్య పరిచర్య ఏ విధంగా చేయాలనో, వాక్యాన్ని ఏ విధంగా ప్రకటించాలనో, వాక్యాన్ని ఏ విధంగా బోధించాలో తండ్రి కావలసిన జ్ఞానమును వారికి దయచే తండ్రి. నీ పరిచర్యలో నా తండ్రి ఇంకా నాయన బహుబలంగా వాడబట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తు తండ్రి. పరిశుద్ధులైన దేవా నీకే వందనాలు తండ్రి. కృపగల యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య, నీకే స్తోత్రముల తండ్రి, నీకే వందనాలు తండ్రి. యేసయ్య, నా తండ్రి నాయన నీ పరిశుద్ధ సన్నిధిలో నా తండ్రి మేము మొర పెడుతుండగా నాయన మా మొర మీ సన్నిధికి చేర్చుకో తండ్రి. నీకే వందనాలు తండ్రి. ఈ ప్రార్థన కూడికలలో నాయన మీరు చేస్తున్న ప్రతి మేలులు ఉపకారములకు నాయన వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ప్రార్థన కూడికలో నాయన మీరు ఇచ్చిన నాయన తండ్రి జ్ఞానాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన తండ్రి రక్షణ బట్టి ప్రభువా నీకే వందనాలు తండ్రి. ఈ మీటింగ్లో నాయన విజయవంతంగా జరగటానికి నాయన మీరు చేస్తున్న సహాయానికి నా తండ్రి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిచర్య నా తండ్రి విస్తరించండి తండ్రి. కావలసిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య, మా జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, మా పిల్లల జీవితాల్లో నా తండ్రి సంఘ జీవితంలోనైనా ప్రతి ఒక్కరిలోనైనా మీరు చేస్తున్న ప్రతి మేలులు ఉపకారములకు నాయన వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనం ప్రార్థనలు నడిపించిన సహోదరులు ఎమ్మాన్యుయల్ గారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నా. వారి కుటుంబాన్ని పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో.
కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాస నావలో కలవరమే రేగిన. విడువగలనా ఒక నిమిషమైనను, విడువగలనా ఒక నిమిషమైనను. యేసు నా చెయ్యి విడచిన, యేసు నా చెయ్యి విడచిన. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో. చివరి రోజు, ముగింపు రోజు, వార్షికోత్సవ రోజు దేవునికి మహిమా ఘనత ప్రభావం చెల్లినట్లుగా ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం. గత 19 సంవత్సరాలు దేవుడు తోడుగా ఉన్నాడు. 20వ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. 20వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టడానికి దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు, ఇక్కడ ఉన్నటువంటి పరిచర్య ద్వారా దేవుడు ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏ సంఘమైన యేసుక్రీస్తు వారు కట్టేటువంటి సంఘమే. సంఘం హెచ్చించబడకూడదు, సంఘాన్ని కడుతున్న యేసయ్య హెచ్చించబడునుగాక. పాస్టర్ హెచ్చించబడకూడదు, ప్రధాన కాపరిగా ఉన్నటువంటి యేసు హెచ్చించబడునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కృతజ్ఞతాపూర్వకంగా, ఆరాధనపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రభుకి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. ఒక నూతనమైన తీర్మానము చేసుకుందాం. ఒక నూతనమైన విధానములో ప్రభుకి అర్పణ చేసుకుందాం. ప్రభు, నేను ఇక్కడున్నాను, నన్ను నీకు ఉన్న పాటున సమర్పణ చేస్తున్నాను. లార్డ్ హిరామ్ చెప్దాం. ప్రభు, నేను ఇక్కడున్నానయ్యా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. నా ఆలోచన కాదు, నా చిత్తము కాదు, నా తలంపులు కాదు, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ చిత్తమే నా పట్ల, నా కుటుంబం పట్ల, సంఘంలో జరుగునుగాకని ప్రభు మమ్మల్ని మేము ఇక్కడ మీకు సమర్పణ చేస్తూ ఉంటున్నాం. మాలో ఏదైనా మంచి వస్తుందంటే అది మీ నుండే.
మాలో ఏదన్నా గొప్పతనం ఉన్నదంటే అది మీ నుండే. మాకు ఏదన్నా తలాంతులు ఉన్నాయంటే అది మీ నుండే. మేము గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించుకున్నామంటే మీ నుండే. గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తున్నామంటే మిమ్మల్ని బట్టియే. మాకు ఏదన్నా మా తండ్రి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు తెస్తున్నావంటే అది మీరే చేస్తున్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు. గత 19 సంవత్సరాలు ఇక్కడ నడిపించబడిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు. ఎంతోమంది పాపపు ఊబిలో, జిగటగల దొంగ ఊబిలో నశించి నరకానికి వెళ్తున్నటువంటి వారిని మీరు ప్రేమించి మీరే వారిని ఇక్కడికి నడిపించినారు. మీరే వారితో మాట్లాడినారు. మీరే వారిని సంధించినారు. మీ వాక్కు చేత వారి జీవితాలను మార్చినారు. మారు మనసు రక్షణ అనుభవంలోకి నడిపించినందుకు వందనాలు. మీ వాక్యానికి లోబడే నీటి బాప్టిజాన్ని తీసుకోవటానికి కృప చూపించినందుకు వందనాలు. ఈనాడు ఈ స్థితిలో సంఘం ఉన్నదంటే అది కేవలం మీ కృపయే. ప్రయాసపడింది మేము కాదు, మీ కృపయే ప్రయాసపడి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు తండ్రి. అతిశయించటానికి నాలో మాలో ఏదీ లేదు. మా అతిశయానికి కారణము మీరే ప్రభువా. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. ఉన్న పాటను ప్రభువుకి సమర్పణ చేద్దాం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయను అనే పల్లవి పాడుకొని హృదయపూర్వకంగా ప్రభుకి మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువు మనకు అప్పగించిన పరిచర్యను నమ్మకంగా చేద్దాం. మనుషులు కనపడవలనని కాదు, మనుషుల దృష్టిలో గొప్పగా మన పరిచర్య కనపడవలనని కాదు. పరిచర్య దేవునిది, మనము దేవుని వారం. మనము చేసే పరిచర్య ద్వారా దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండునుగాక. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడనైతినే. అందరము కలిసి ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, నా భాగ్యం. హృదయపూర్వకంగా చెప్దాం ప్రియ సంగమా. ఏమని వివరింతును, ఏమని వివరింతును. మరొకసారి ఆహా నా ధన్యత, యేసయ్యా నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆత్మపూర్ణమై ప్రభుని ఆరాధించుదాము. గ్లోరీ, హల్లెలూయా. నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. మహదానంద నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నా ధన్యత,
ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. మా హృదయాలను మరొకసారి మీకు అర్పణగా అర్పిస్తూ ఉంటున్నాం. మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. మా జీవితాలను ఒక అర్పణగా మీకు అర్పిస్తూ ఉంటున్నాం. మీ లేఖనాలలో మీరు మాకు తెలియపరిచిన సత్యాలకే వందనాలు. నీకు అందుబాటులో ఉన్న కాకిని వాడుకున్నారు, నీకు అందుబాటులో ఉన్న గాడిదను వాడుకున్నారు, నీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాడుకున్నారు. ఈ సాయంకాలం ఈ 19వ వార్షికోత్సవ సందర్భంగా సంఘముగా మీ బిడ్డలముగా మేము అందుబాటులో ఉన్నాము. గత కాలం అంతటి కంటే మరి ఎక్కువగా నన్ను మమ్మలను వాడుకొనండి ప్రభువా. మీ చిత్తమే సిద్ధించునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసుక్రీస్తు నామములో స్తుతి ఆరాధన సమర్పణ చేయుచున్నాము ప్రభువా. ఆమేన్. సరే, ప్రభుకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనల్ని ఆరాధనలో నడిపించినటువంటి యవ్వన బృందానికి ప్రభు పేరిట నేను మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుడు తన కృపలో వారిని వాడుకుంటున్నందుకు వందనాలు. ఆరాధన ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి గీత ముందుకు వచ్చి ఆరాధన ప్రార్థన చేస్తారు. ఆ తరువాత మనము వాక్య పరిచర్లోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ నామానికి వెళ్ళలేని స్థుతులు స్థుతులు స్తోత్రములు ప్రభా. యేసురాజా గొప్ప దేవ నీకు వందనాలు ప్రభా. నాయన దేవ నా తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానంగా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా. నాయన గొప్ప దేవ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు ప్రభ, నీకు వందనాలు ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు ప్రభా నా తండ్రి. అయా నా తండ్రి, మాకు యోగ్యత లేనప్పటికీ నా ప్రభ నా తండ్రి, అయా నీ రక్తం దారిపోసి నా తండ్రి, అయా నీ వెలకట్టి నా ప్రభ నా తండ్రి, మమ్మల్ని కొన్న దేవ నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయా నా తండ్రి యేసురాజా నీకే వందనాలు, కృపామయుడ నీకే వందనాలు ప్రభా. దయగలిగిన దేవా నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నా తండ్రి. ఇదిగో నా ప్రభ నాయన, కార్యక్రమం అంతట్లో నా తండ్రి నువ్వే తోడుగుండు నా ప్రభ నాయన. జరగబో కార్యక్రమం అంతట్లో నా ప్రభ నాయన, వాక్యంలో నువ్వు తోడై ఉండు ప్రభ నాయన. ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటూ ఈ చిన్ని శృతి ఆధారణ నా ప్రభ నా తండ్రి నీకే చెల్లిస్తున్నాయన. కొద్ది ప్రార్థన పాసాల్సిన తీర్చుకోమని నజరేసినంలో అడిగి వేడుకుని వినయంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన ప్రార్థన చేసిన గీతాకి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఆ బిడ్డను దీవించి తన కృపలో వాడుకొనును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్న వారందరం ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం గట్టిగా అందరం. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఎదురు చూస్తున్నటువంటిది, మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయము ఏమనగా ప్రాముఖ్యంగా వాక్య పరిచర్య. మన జీవితాలను సరిచేసేది, మన జీవితాలను దీవించేది, మన జీవితాలను ముందుకు నడిపించేది, మన జీవితాలకు ఒక చుక్కానిలాగా, మన జీవితాలకి ఒక లంగరులాగా, మన జీవితాలకు ఒక దీపములాగా వాక్యమై ఉంటున్నది. కాబట్టి ఆ జీవము కలిగిన వాక్యాన్ని చేతబట్టుకొని మనతో పంచుకోవటం కొరకు దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన దైవ సేవకులు రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నగారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ వారు మన మధ్యలో ఉన్నారు. వారికి ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుపేట వారిని ఆహ్వానించుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనస్తుని పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. కొంతకాలం క్రితం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పత్రిక టైమ్ మ్యాగజైన్లో మానవుడికి పరిపూర్ణత, మానవుడికి సంతృప్తి, మానవుడికి సంతోషం ఎక్కడ దొరుకుద్ది అనే ప్రశ్న వేశారు. దానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులన్నిటిని సేకరించుకున్నట్లయితే మానవుడికి కావాల్సిన 3 అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. మొదటిది ఏంటంటే దే నీడెడ్ సంథింగ్ టు బిలీవ్.
వాళ్ళకి నమ్మటానికి ఖచ్చితమైనది ఏదైనా కావాలి. దే నీడ్ ఇట్ సమ్వన్ టు లవ్. వారిని ప్రేమించేవాళ్ళు, వాళ్ళు ఎవరినైనా ప్రేమించడానికి ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి. దే నీడెడ్ సంథింగ్ వర్త్ వైల్ టు డూ. తమ జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడేది ఏదన్నా ఒకటి చేయగలిగి ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే మానవుడికి సంతృప్తి ఉంటుందని. ఈ మూడింటిని ఒక్క మాటలో చెప్పాలంటే, మొదటిది బిలీఫ్, విశ్వాసము, రెండోది సిగ్నిఫికెన్స్, గుర్తింపు, మూడోది పర్పస్, ఉద్దేశం. ఈ మూడు ఉన్న చోటే మానవుడికి పరిపూర్ణత ఉంటుంది అని. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఈ మూడు మనకు ఉండాలని ఆయనకి తెలుసు. అయితే ఈ మూడు దొరికేది ఎక్కడో దేవుడు చక్కగా సిద్ధపరిచాడు. మనము ఎంత భాగ్యవంతులమంటే ఆ మూడు దొరికేటువంటివి మనకి తెలుసు. కానీ అవి దొరికించుకుంటున్నామో లేదో ఆలోచిద్దాం. అది ఎక్కడ దొరుకుద్ది అనంటే, దేవుడు ఈ లోకంలో అతి ఉన్నతమైనదిగా, సజీవమైనదిగా, మానవుడి జీవితానికి ఉద్దేశాన్ని, గుర్తింపుని, పరిపూర్ణతను ఇచ్చేదిగా ఆయన నిర్మించింది, స్థాపించింది ఏంటనంటే సంఘము. సంఘము క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్నాడు, సంపాదించి పెట్టాడు, ఈ లోకంలో దాన్ని పెట్టాడు. చాలా సంతోషం. సంఘము క్రీస్తు యొక్క శరీరం. సంఘము క్రీస్తు ఏర్పరిచినది. సంఘము క్రీస్తుకు సాక్షిగా ఉండాల్సింది. ఈ మూడు కూడా సంఘానికే ఉన్నవి. అయితే ఆ సంఘ సభ్యులుగా మీరు అవి అనుభవించగలుగుతున్నారా? ఒకవేళ అనుభవించట్లేదు అని అంటే కనుక ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆలోచించాలి. మీరు నామకార్థ క్రైస్తవులేమో, లేదా జారిపోయినటువంటి క్రైస్తవులేమో, లేదా చల్లారిపోయినటువంటి క్రైస్తవులేమో, లేదా మీరు ఎక్కడైతే ఈ లోకంలో చర్చ్కు వెళ్తున్నారో అది ఒక క్లబ్గా మారిపోయిందేమో, అది ఒక మత వ్యవస్థగా మారిపోయిందేమో. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. క్రీస్తు ప్రభువారు సంఘం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి అలంకారాన్ని ఉపయోగించాడు. ఇది నా చెయ్యి, ఇది నా కన్ను, ఇది నా నోరు అని ఎలా అంటామో, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే సంఘము నా శరీరము అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు అన్నమాట. సంఘము ఆయన శరీరం. అంటే మనమందరం కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళం ఆ సంఘములో ఎక్కడో చోట ఇమిడి ఉంటాం. శిరస్సు చూడాలంటే కళ్ళు కావాలి, శిరస్సు నడవాలంటే కాళ్ళు కావాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు చూసేది మనుషుల ద్వారా, సంఘము ద్వారా, వినేది సంఘము ద్వారా, మాట్లాడేది సంఘం ద్వారా, అందించేది సంఘం ద్వారా, నడిచేది సంఘం ద్వారా. శరీరంలో ప్రతి భాగం కూడా శిరస్సుకు ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటుందో అదేవిధంగా మనము అంతా కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ కనెక్ట్ అయి ఉండకపోతే ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి మామూలు పడుతున్నటువంటి వ్యక్తిని ఎప్పుడైనా చూసారా? ఒకవేళ ఆ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే ఎలా ఇస్తారో తెలుసా? చెయ్యి ఇలా పైకెత్తి దాంతో ఇస్తూ ఉంటాడు. ఎందుకని ఈ చెయ్యి ఈ చేత్తో ఎత్తాడో తెలుసా? ఈ చెయ్యి అదంతటా అది లెగవలేదు కాబట్టి. పెరాలసిస్ అంటూ ఉంటారు. మన సంఘాల్లో కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళంతట వాళ్ళు ఏమీ చేయరు. ఇతరుల మీద అన్ని విషయాల్లో ఆధారపడతారు. వాళ్ళ వలన ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే ఉండనే ఉండదు. ఇతరుల మీద వాళ్ళు జుర్రుకు తినేవాళ్ళుగా ఉంటూ ఉంటారు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఒకవేళ ఉంటున్నట్లయితే ఆలోచించండి. ఒకవేళ శరీరంలో భాగమైతే మనకి ఇక ఎంపికలు ఉండవు. మన బాధ్యతలు మనం చేయాల్సిందే. కళ్ళు చూడాల్సిందే, చెవులు వినాల్సిందే, నోరు వాగాల్సిందే, కాళ్ళు నడవాల్సిందే, చేతులు చప్పట్లు కొట్టాల్సిందే. అది బాధ్యత, కర్తవ్యం, భారం. కాబట్టి క్రైస్తవులకి పరిచర్య చేయటం అనేది ఎంపిక కాదు, అది ఆప్షన్ కాదు, ఆబ్లిగేషన్. అది వాళ్ళ యొక్క బాధ్యత. నా శరీరం నన్ను ఏ విధంగా ప్రతిబింబిస్తుందో, చూపిస్తుందో, క్రీస్తు శరీరమైనటువంటి సంఘం క్రీస్తుని చూపించేదిగా ఉండాలి. ఒక బిల్డింగ్ అంతా కట్టేసిన తర్వాత పనికిరాని రాళ్ళు ఉంటే తీసి పడేస్తారు. ఒక తోట శుభ్రం చేసినప్పుడు ఎండిపోయిన కొమ్మలు, ఫలించినటువంటి కొమ్మలు కత్తిరించి అవతల పడేస్తూ ఉంటారు, కాల్చేస్తూ ఉంటారు. క్రీస్తు సంఘము అలాంటిది. పనికిమాలిన రాయిగా ఉంటున్నాము మనం, లేకపోతే నిరుపయోగమైనటువంటి ఫలము లేనటువంటి కొమ్మగా ఉండిపోతున్నావా? ఆలోచించండి. సంఘాన్ని కట్టేది యేసుక్రీస్తు ప్రభువారే, మనుషులు కాదు. మత్తయి సువార్త 16:18 పేతురుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు అన్న మాట బండగా ఉపయోగిస్తున్నాడు.
విశ్వాసపు పునాది అది. దాని మీద నా సంఘాన్ని నేను కడతాను. సంఘాన్ని కట్టేది క్రీస్తు ప్రభువు. కట్టడానికి ఆయన ఉపయోగించేది మనుషుల్ని. మనందరికీ వేరు బాధ్యతలు ఉంటాయి. మన బాధ్యత ఏంటో మనం నిర్వర్తించాలి. బాధ్యత అన్నప్పుడు ఉద్యోగం గురించి మాట్లాడట్లేదు, జాగ్రత్త వినండి. ఉద్యోగాన్ని కెరియర్ అంటారు, బాధ్యత అనేది పిలుపు అంటారు. పిలుపుకి మన యొక్క ఉద్యోగానికి తేడా ఏంటి చెప్తాను. ఒక సింగర్, పాటగాడు ఉన్నాడు అనుకోండి, సింగర్ అయి ఉండొచ్చు. ఆ సింగర్లో కొంతమంది టీచర్లు ఉంటారు, కొంతమంది డాక్టర్లు ఉంటారు, కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, కొంతమంది లాయర్లు ఉంటారు, కొంతమంది ప్యూన్లు ఉంటారు. వాళ్ళ వృత్తి అది. కానీ వాళ్ళ యొక్క పిలుపు ఏంటి తెలుసా? పాటలు పాడతాం. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడికి పిలుపు ఏంటి తెలుసా? దేవునికి సాక్షిగా ఉండటం, దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపిస్తూ పరిచర్య చేయటం. ఆ విధమైనటువంటి పిలుపును అందుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని అనటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ జాన్ వెస్లీ. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో తాను బ్రతికినంత కాలంలో దేశం మొత్తంలో ఉద్యోగం తీసుకురావడానికి కారకుడయ్యాడు. జూన్ 17వ తారీఖు 1703 సంవత్సరంలో పుట్టాడాను. ఒక మంచి క్రైస్తవ కుటుంబంలోనే. తల్లి చాలా భక్తిగా పెంచింది. మారు మనసు పొందాడు అనుకున్నట్లు ఆమె బైబిల్ పాఠశాలకు కూడా పంపించింది. పాస్టర్ గారు అయిపోయారు. కానీ మీకు విషయం తెలుసా? ఆయన మారు మనసు పొందలేదు. ఒకరోజు ఆయన సాయంత్రం వాక్యాన్ని సిద్ధపడుతూ ఉన్నప్పుడు రోమిల్కి రాసిన పత్రిక మార్టిన్ లూథర్ రాసిన కామెంటరీని చదువుతున్నప్పుడు ఆయన అయిపోయింది, ప్రసంగం కూడా అయిపోయింది. రాత్రి పడుకున్నాడు. మే 24వ తారీఖు 1738 సంవత్సరం పొద్దున 5 గంటలకు లేచాడు. రాత్రి చదివినటువంటి వాక్య భాగం పదే గుర్తొస్తుంది. దాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో గొప్ప మార్పు కలిగింది. తన మాటలో చెప్పాలంటే, నా హృదయంలో వింతగా వేడిగా అనిపించింది. యేసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను అని చెప్తున్నాడు. అది జరిగిన 1 సంవత్సరం తర్వాత ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. 4 గోళ్ల మధ్యకి నేను పరిమితం అవ్వకూడదు, బయటకు వచ్చేయాలి, వాక్యం బోధించాలి అని అప్పటి నుంచి ఆయన ఒక నినాదం పెట్టుకున్నాడు. ద వరల్డ్ ఈజ్ మై ప్యారిష్. ఈ యొక్క ప్రపంచానికి నేను వాక్యం బోధించాలి. ఆయన బయటకు వచ్చేశాడు. ఆయన చనిపోయే లోపల 40,000 వర్తమానాలు ఇచ్చాడు. 25,000 మైళ్ళు గుర్రం మీద ఆయన స్వారీ చేసుకుంటూ తిరిగాడు. అయితే ఈ యొక్క పరిచర్య ద్వారా, ఈ యొక్క వర్తమానాలు ఇవ్వటం ద్వారా 1,14,933 మంది ప్రభువుని వెంబడించే వాళ్ళయ్యారు. 1,14,933 మంది. 492 మంది పాస్టర్లు అయ్యారు. 19 మంది మిషనరీలు అయ్యారు ఒక్క వ్యక్తి ద్వారా. మరి మనం కూడా పరిచర్య చేయాలి కదా. దేవుడిచ్చినటువంటి ఆ పిలుపుని మనం కాదనకూడదు కదా. ఎలాంటి పిలుపు, ఆ పిలుపుకి తగిన జీవితం ఎలా ఉంటుంది, దాన్ని మనం తెలుసుకోవడానికని బైబిల్లోంచి ఒక చిన్న భాగం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మంచోడంటే, ఆయన పరిచర్య చేయండిరా అని చెప్పడమే కాకుండా ఎలా చేయాలో మన ముందు ఒక మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు. మీ దగ్గర బైబిల్ ఉంటే లూకా సువార్త 4వ అధ్యాయం తీయండి. 16 నుంచి 30 దాకా ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం. గలిలయ ప్రాంతంలో నజరేతు యేసు ప్రభువారు పెరిగిన ఊరు. యోదయ ప్రాంతం బెత్లెహేములో ఆయన పుట్టాడు, కానీ పెరిగింది నజరేతులో. ఆ ఊర్లో జరిగిన విషయం, ఆయన యూదుల ప్రార్థనా మందిరంలోకి ఒక సబ్బాతు దినాన్న వచ్చి తనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వాక్యాన్ని బోధించమంటే ఆయన యెషయా గ్రంథాన్ని తీసి తనలో ఉన్నటువంటి ఒక భాగాన్ని చదివి, ఈరోజు మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేరింది అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు ఎంత కోపం వచ్చిందంటే, వాళ్ళు ఆయన్ని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు తోసి చంపేద్దాం అనుకున్నారు. అంత గొప్ప మార్పు. అయితే ఈ భాగంలో పరిచర్య అంటే ఏంటో మనకి చాలా విషయాలు నేర్పిస్తాడు. అయితే మీకు ముందు జరిగిందంటే చెప్పి వాక్య భాగాన్ని చూడాలనుకుంటున్నాను. చూద్దామా? లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకే నిలుచుండగా. విశ్రాంతి దినం అంటే యూదుల ఆచారం ప్రకారం సబ్బాత్. సబ్బాత్ అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల దాకా. ఈ 24 గంటలని, ఒక రాత్రి ఒక పగల్ని వాళ్ళు విశ్రాంతి దినం అంటారు, సబ్బాతు అని అంటూ ఉంటారనమాట. ఓకే. అయితే నజరేతు అనేది అప్పట్లో సుమారు ఒక 20,000 మంది ఉన్నటువంటి పట్టణం. ఆ కాలంలో 20,000 మంది ఉంటే కనుక దాన్ని పట్టణం అంటారు. యేసు ప్రభువారు పెరిగినటువంటి ఊరు. ఈ యూదుల సమాజ మందిరం, ప్రార్థనా మందిరం అనంటే సినగాగు,
ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే దేవాలయం కూలగొట్టేశారో, ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక 10 కుటుంబాలు ఉన్న చోట వీళ్ళు ఒక రెక్టాంగులర్ షేప్లో దీర్ఘ చతురస్రాకారంలో ఒక బిల్డింగ్ కట్టుకొని బయట పోర్టికో ఉంటుంది, అర్థమైందా? దాంట్లో వీళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మందిరంలో అంటే దేవాలయంలో బలులు అర్పించేవాళ్ళు, కానీ ఈ యొక్క సమాజ మందిరంలో వాళ్ళు వాక్య ధ్యానం చేసుకోవడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి సబ్బాత్ కూడా వీళ్ళు కలుసుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ మిగిలిన రోజుల్లో పాఠశాలలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. సహజంగా ఈ యొక్క సమాజ మందిరంలో, యూదుల సమాజ మందిరంలో జరిగేది ఏంటంటే, మొదట ఒక పాట 145 నుంచి 150 కీర్తనలో ఏదో కీర్తన వాళ్ళు చెప్పుకుంటారు. ఆ తర్వాత షమ్మ, యూదులకి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ వాళ్ళు చెప్పుకుంటారు. రిసైటింగ్ ఆఫ్ షమ్మ అంటారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 5 దాకా ఉంటుంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. అది జరిగిన తర్వాత ప్రజలంతా కూడా ఆమెన్ అని చెప్తారు. ఆ తర్వాత పెంటటూక్ అంటే మోషే రాసినటువంటి మొదటి 5 పుస్తకాల్లోంచి హిబ్రూ భాషలో చదువుతారు, దాన్ని అరమేక్ భాషలో తర్జుమా చేస్తారు. తర్వాత ప్రవక్తలు రాసిన దాంట్లోంచి ఒక భాగం చదువుతారు హిబ్రూ భాషలో, తర్వాత అరమేక్ భాషలో దాన్ని తర్జుమా చేస్తారు. తర్వాత రబ్బాయ్, యూదుల బోధకుడు ఎవరైతే ఉంటారో అతన్ని వాక్యం చెప్పమంటారు. అతను వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకుడు అహరోను ఇచ్చినటువంటి ఆశీర్వచనాలు పలుకుతాడు. పలికిన తర్వాత అందరూ ఆమెను చెప్తారు. అది మనకి సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది, 24, 25, 26. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకి తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేయునుగాక, నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించను. ఇది వాళ్ళు చేయాల్సిన పని. పౌలు భక్తుడు ఈ విధంగా సంచరిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ విధంగా యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన రబ్బాయి కాబట్టి బోధించమన్నప్పుడు సువార్తను బోధిస్తూ ఉండేటువంటి వాడు. సో అది విషయం అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు అయినప్పుడు కూడా ఆయన అలవాటు చొప్పున, గుర్తుపెట్టుకోండి, అలవాటు చొప్పున ప్రతి విశ్రాంతి దినం కూడా అలవాటు చొప్పున ఆయన వెళ్ళేవాడు అనమాట. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధిలో గడపాలి, సహవాసం కలిగి ఉండాలి అనేసి. దీని నుంచి మొదటి పాఠం మనం నేర్చుకుందామా? మనము అలవాటు చేసుకున్నామా సహవాసం వెళ్ళాలని? అలవాటు చేసుకున్నామా దేవుని వాక్యం ధ్యానించాలని? అలవాటు చేసుకున్నామా దేవుని వాక్యం వినాలని? అలవాటు చేసుకున్నామా అందరితో కలిసి ఆరాధించాలని? ఇది అలవాటు చేసుకున్నాడంట. ఆ తర్వాత ఏం చేశాడు? యేసు ప్రభు వారికి ఈ యొక్క చుట్టనిచ్చి, అయ్యా మీరు వాక్యం చెప్పండి అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? చదువుటకై నిలుచుండగా తర్వాత ఆయన తాను తిరిగిన నజరేతునకు వచ్చను తాను వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలచుండగా అన్నప్పుడు దాని అర్థము ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని వాక్యానికి గౌరవాన్ని ఇస్తున్నాడు. అందుకనే ఆయన లేచి నిలబడటం జరిగింది. యేసు ప్రభు వారికి ఆ యొక్క చుట్టను ఎందుకు ఇచ్చారు దేవుని వాక్యం చదవమని? ఎందుకనంటే ఇది జరిగేటప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారు కపెర్నహూము ప్రాంతానికి వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మీకు కొన్ని సంఘటనలు చెప్పాలంటే, ఆ సూర్యుని తీసేసి 4 వ్యక్తుల కిందకి దింపిన తర్వాత పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేయటం, ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నో జరిగిపోయాయి. అది జరిగిన తర్వాత ఆయన ఈ నజరేతునకు రావటం జరిగింది. లూకా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నజరేతు జీవితం గురించి ఆయన ప్రస్తావించాలని ఇష్టపడ్డాడు కాబట్టి అది ఆయన అక్కడ మొదలుపెట్టినట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని చదవటానికి లేచి నిలబడటం. యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు ఆ రోజు తాను తీసి చూపించేటువంటి వాక్యం తన గురించి అని. అయినప్పుడు కూడా ఆయన గౌరవించాడు. ఎందుకని గౌరవించాడు తెలుసా? ఇది తండ్రి దేవుడు పరిశుద్ధాత్మని ప్రేరణ బట్టి నా గురించి ఇచ్చినటువంటి మాట. తండ్రి దేవుడు పరిశుద్ధాత్మని ప్రేరణ బట్టి నా గురించి ఇచ్చినటువంటి మాట. అందుకనే తండ్రిని గౌరవించాడు, పరిశుద్ధాత్ముని గౌరవించాడు.
ఆ మాటని, ప్రవచనాన్ని గౌరవించాడు, అందుకని లేచాడు. దీంతో మనం రెండో పాఠం నేర్చుకుందాం. దేవుని వాక్యం అంటే మీకు గౌరవం ఉందా? దేవుని వాక్యం విషయంలో ఎలాంటి గౌరవాన్ని చూపిస్తున్నారు? డెరిక్ ప్రిన్స్ అనేటువంటి ఆయన ఉంటాడు తెలుసా, దేవుని వాక్యం పట్ల గౌరవం దేవుని పట్ల ఉన్నటువంటి గౌరవానికి సూచన అంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి గౌరవించరో వాళ్ళు దేవుని వాక్యాన్ని గౌరవించరు. దేవుణ్ణి గౌరవించేవాడు యేసయ్య, అందుకనే దేవుని వాక్యాన్ని ఆయన గౌరవిస్తున్నాడు. 17వ వచనం చూద్దాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిన. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించరు, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని కుమారుడిగా ప్రవచనం ఉందని తెలుసు, మనుష్యుడిగా ఆ ప్రవచనం ఎక్కడుందో ఆయన తీసి చూడాల్సి వచ్చింది. దైవ మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు ఎంత చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. మనకి వాక్యాలు చెప్తూ ఉంటారు, అయితే మనం వాటిని వినాలి. వాక్యాన్ని చెప్తున్నప్పుడు తీసి చూడాలి. కొంతమంది బద్దకిస్తారు, దేవుని వాక్యాన్ని తీయండి అని అంటే తీయరు, ఈడు చెప్తాడులే చూద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. అయితే మనం తీసి చూసినప్పుడు, మన కంటితో మనం చూస్తే, మన మనస్సుతో మనం ఆలోచిస్తే, మన పెదాలు వాటిని పలుకుతూ ఉంటే మనకు వచ్చేటువంటి అర్థము చాలా అద్భుతమైంది. అయితే ఇది ప్రవచనం అని చెప్పాం కదా, ఈ ప్రవచనం ఎక్కడిది? యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉంది. 61:1-3 దాకా. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తను ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులు అందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తికి వృక్షములనియు, యెహోవా వాటిని నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. ఈ వాక్య భాగాన్ని మనం ప్రవచనం అని చెప్పాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రవచనంలో ఎక్కడ దాకా చదివాడంటే 2వ వచనం, యెహోవా హితవత్సరము అనే మాట దగ్గర ఆపేశాడు ఆయన. మన దేవుని ప్రతిదండన దాంట్లో 2వ భాగం అది చదవలేదు, సడన్గా ఆపేశాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం కూడా మధ్యలో కలిపాడు ఆయన. ఇది ఆయన చేసినటువంటి మాట. ఎందుకు ఆ విధంగా అక్కడ ఆపేశాడు? ఎందుకు ఆపేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి 2 సార్లు రాబోతున్నాడు. ఒకటి గొర్రె పిల్లగా, వధించబడేటువంటి గొర్రె పిల్లగా, దీనుడిగా ఆయన ఈ లోకములో జన్మించి ఈ లోకంలో బ్రతికి మన కోసం చచ్చిపోవడానికి. 2వసారి వస్తున్నాడు మధ్యాకాశంలోకి, ఆయన యోధా గోత్రపు సింహం వలె. అప్పుడు తన వారిని తీసుకెళ్ళిపోయి మిగిలిన వారి మీద ఆయన ప్రతిదండన చేయబోతున్నాడు. కాబట్టి 2వ వచనంలో 2 ప్రవచనాలు మిళితమై ఉన్నది. మొదటి ప్రవచనం మొదటి రాకడ గురించి, సెకండ్ భాగం 2వ ప్రవచనం గురించి, అంటే 2వ రాకడ గురించి. అది యెషయాకి అర్థం కాకపోవచ్చు, యేసుక్రీస్తు ముందున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మనం ఎంత భాగ్యవంతులమో తెలుసా? అది మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే 2 రాకళ్ళ మధ్యన మనం ఉన్నాం. మొదటి రాకడ మనకి గతించిపోయింది, 2వ రాకడ మనం ఎదురు చూసేది. కాబట్టి మనం చాలా అద్భుతంగా అర్థం చేసుకోగలం. 2వ వచనానికి, ఇది యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనానికి టైం ఫ్రేమ్ ఎంత అనంటే 2000 సంవత్సరాలు దాటి. ఎందుకంటే ఆయన హితవత్సరం ప్రకటించడానికి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ప్రతిదండన చేసేది ఒకవేళ ఇప్పుడు వస్తే ఇప్పుడు జరుగుద్ది, ఒకవేళ 10 ఏళ్ల తర్వాత వస్తే అప్పుడు జరుగుద్ది. కాబట్టి చాలా స్పష్టంగా దీంట్లో 2 రకాలైనటువంటివి ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు చాలా మట్టుకు 3 రకాలైన నెరవేర్పులు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇమీడియట్, అంటే ఆ కాలంలో జరిగిపోయాయి. ఇప్పుడు యెషయా భక్తుడు 61వ అధ్యాయంలో ప్రవచించినటువంటి ఆ విషయాలు ఇశ్రాయేలీలు బబులోన్ నుంచి వెనకొచ్చినప్పుడు నెరవేరింది, ఇది ఇమీడియట్. 2వది ఇంటర్మీడియట్, మధ్యలో జరిగేది, అది యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో. 2వది చాలా దూరంగా జరిగేది, డిస్టెంట్, యేసు ప్రభు రాజులకు రాజుగా ఆయన రానైనప్పుడు.
కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రవచనానికి 2 రకాలైనటువంటి నెరవేర్పులు ఉన్నాయి. అయితే మనం అన్నిటి గురించి ఆలోచించాం. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యాగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం. 21, 22, 20, 21 వచనాలు. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. ఎందుకనంటే యూదులు చేసేటువంటి పని ఏంటంటే వాక్యము బోధించాలంటే కూర్చొని బోధిస్తారు. అది వాళ్ళు చేసినటువంటి మాట. మీకు గుర్తుందా? ఆయన కొండ మీద ప్రసంగం చేయడానికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం కూర్చుండెను వాక్యం బోధించడానికి. లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయన పేతురు యొక్క దోణి ఎక్కి కూర్చుండి వాక్యం బోధించను. యూదులకు ఉన్నటువంటి ఆచారం అది, కూర్చొని వాక్యము బోధించుతున్నాడు. అయితే నేను ఇందాక చెప్పాను కదా, యేసుప్రభు వారికి ఎంతో పేరు వచ్చేసింది అప్పుడే. ఆయన కూర్చోగానే ఆయన సొంత ఊరు, ఆయన కజిన్స్ కూడా ఉన్నారేమో అక్కడ, తమ్ముళ్ళు కూడా ఉన్నారేమో, చెల్లాయిలు కూడా ఉన్నారేమో, మరియమ్మ కూడా ఉందేమో, మనకు తెలియదు. సో వాళ్ళంతా కూర్చొని ఈయనేం మాట్లాడతారో చూద్దాం అని ఆయనను తేరు చూడగా ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరు చూడగా ఎంతో ఆసక్తిగా తేరు చూస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నటువంటి మాట, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది. ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళ గబుక్కన అర్థం కాకపోవచ్చు. ఏమంటున్నాడు ఈయన? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అని అంటున్నాడు ఏంటి అంటే, ఇప్పుడు ఈయన మనల్ని విడిపించడానికి వచ్చినోడా? రోమా సామ్రాజ్యపు ఆ భయంకరమైనటువంటి ఉక్కుపాదం నుంచి మమ్మల్ని తప్పిస్తాడా? మాకు రాజకీయమైనటువంటి స్వేచ్ఛను తీసుకొస్తాడా? కొంతమందిలో వచ్చినటువంటి ఆలోచన అది. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు కొన్నిసార్లు చాలా కోపాన్ని తెచ్చుకున్నాడు. ఈ మాటలు ఇప్పుడు మీ వినికుల్లో నెరవేరింది అని చెప్పడం అనేది చాలా ధైర్యం కావాలి తెలుసా. నేనే ఆ మెస్సయ్యని అని చెప్పుకోవడం అనమాట. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా చెప్పినప్పుడు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ అధ్యాయం చివరికి వచ్చేప్పటికి ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. అలా ఇంకో 2 సందర్భాల్లో కూడా జరిగినాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను. ఆ మాట చెప్పినప్పుడు రాళ్ళు తీసుకున్నారు. ఈయనకి 50 ఏళ్ళు కూడా లేవు. అబ్రహాము కంటే ముందున్న వాళ్ళగా మాట్లాడుతున్నాడు ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనం, అతను నన్ను గూర్చి రాసిన గనక మీరు మోషేని నమ్మినట్లయినను నన్ను నమ్ముదురు. మోషే నా గురించి రాశాడు, మోషే కంటే ముందున్నవాడు నేను. అది ఆయన చెప్పినటువంటి మాట అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా నేను రక్షకుణ్ణి అని చెప్పడానికి వచ్చాడు. సరే, ఇది యేసయ్య ఒక్కడే చెప్పగలడు, మనం చెప్పలేం. అయితే మీకు సందర్భాన్ని వివరిస్తూ ఉన్నాను. యేసయ్య నేను రక్షకుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పడానికి ఆయన ముందుగా సిద్ధపాటు ఎలా ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తీసం ఇచ్చినప్పుడు పరలోకము నుంచి స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అది జరిగిన మరుక్షణం ఆయన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఎడారిలోకి వెళ్ళిపోయినప్పుడు, విల్డర్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు సాతానుడు, నువ్వు మనుష్య కుమారుడువా, నువ్వు మనుష్య కుమారుడు అయితే పబ్లిక్గా ఆయన గురించి డిక్లేర్ చేయడం జరిగింది, ప్రైవేట్గా ఆయన డిఫెండ్ చేసుకోవటం జరిగింది. ఇదంతా జరిగింది. ఆయన గురించి ప్రవచనం కూడా చెప్పారు. సిమియోను అనేటువంటి ఆయన యేసుప్రభు వారు పుట్టినప్పుడు 40వ రోజు ఆయన్ని దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూశానని 40 రోజుల యేసయ్య గురించి చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అది నేనే అని చెప్పుకున్నాడు. చెప్పినప్పుడు ఏమైందో చూద్దాం. 42 నుంచి 43. అప్పుడు అందరినూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు ఆశ్చర్యపడిరి. ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నేను నువ్వే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి, కెపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసిదువని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనను. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఏమనబోతున్నారు ముందే చెప్తున్నాడు. అయ్యా, నువ్వు అక్కడ చేసావు ఒక అద్భుతాలు, ఇక్కడ చెయ్యి. నువ్వు దేవుని కుమారుడు అయితే మాకు రుజువు. చాలామంది చర్చికి ఎందుకు వస్తారు తెలుసా? నాకు ఒక అద్భుతం జరుగుద్దని, నాకు ఉద్యోగం వస్తుందని, నాకు పెళ్ళి అవుతుందని, నాకు అప్పులు తీరిపోతాయని, నాకున్న జబ్బు పోతుందని, నాకు ఏదో లాభం వస్తుందని వస్తూ ఉంటారు. లాభం రావటం జరుగుద్ది, కానీ మనము మందిరానికి వెళ్ళేది ఈ భౌతికమైనటువంటి విషయాల కోసం కాదు. భౌతికమైనవి చెడ్డవి అని చెప్పట్లేదు, అది ప్రాముఖ్యమైనది కాదు. ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? సిద్ధాంతములో ఎదగటానికి, మన గమ్యము చేరుకోవడానికి, దేవుని యొక్క నిర్మాణములో మనం ఏమై ఉన్నామో,
దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఏమై ఉన్నామో దాన్ని మనం నేర్చుకొని జీవితంలో అన్వయించుకోవడానికి దేవుడు అందుకు సంఘాన్ని ఏర్పరిచాడు. అది కాకుండా నాకేదో లాభం కలగాలి, నాకేదో ఉన్న జబ్బు పోవాలి అని అనుకున్నట్లయితే పొరపాటు కదా. దేవుడు మందిరాన్ని పెట్టింది ఈ మందిరం లోకానికి ఉప్పుగా ఉండాలని, లోకానికి వెలుగుగా ఉండాలని. మందిరంలో ఉన్నటువంటి సభ్యులు ఉప్పు కాకపోతే మందిరం ఎలా అవుతుంది? మందిలో ఉన్నటువంటి సభ్యులు వెలుగు కాకపోతే మరి మందిరం ఎలా అవుతుంది? ఆ విషయాన్ని ఆలోచించండి. ఇదండి జరిగినటువంటి విషయం. ఇప్పుడు దీని నుంచి మనం 3 పాఠాలు నేర్చుకుందాం. ఏంటి ఆ పాఠాలంటే, మనము పరిచర్య ఎలా చేయాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చేశారో మనం కూడా అలాగే చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య గురించి 3 విషయాలు చెప్తున్నాడు. మొదటిది ఏమంటున్నాడంటే, నేను ఎందుకు వచ్చానంటే అని చెప్తున్నాడు ఆయన. నేను ఎందుకు వచ్చాను అంటే, ఆయన వాక్య భాగాన్ని తీసి నేను ఎందుకు వచ్చానంటే అని చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడంటే, 4 రకాలైనటువంటి మనుషులకి నేను సేవ చేయడానికి వచ్చాను. 4 రకాలైన మనుషులు. ఒకటేంటి, బీదలకు సువార్త ప్రకటించటకు. రెండోదేంటి, చెరలోనున్న వారికి విడుదలను కలిగించడానికి. మూడోదేంటి, గుడ్డి వారికి చూపుని కలగాలని ప్రకటించటకు. నాలుగోదేంటి, నలిగిన వారిని విడిపించటకు. ఈ 4 విషయాలు. ప్రీచ్ ద గుడ్ న్యూస్ మొదటిది. ప్రొక్లెయిమ్ ఫ్రీడమ్ టు దోస్ ఇన్ ప్రిజన్. థర్డ్ ఏంటి, రికవరీ ఆఫ్ ద సైట్. నాలుగోదేంటి, రిలీజ్ ఫ్రమ్ దేర్ ఆపరేషన్. ఈ యొక్క 4 పనులు చేయడానికి వచ్చాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మన శిరస్సు అయితే, ఆయన ఆయనకి మన శరీరంగా ఉన్నట్లయితే మనం కూడా ఈ 4 పనులు చేయాల్సిందే. ఎలా చేస్తాం? ఏంటి 4 ఆటలకి అర్థం? మనం ఆలోచిద్దాం. సంఘం ఈ 4 పనులు చేయాలి. మీరు ఏ సంఘానికైతే వెళ్తున్నారో, ఈ లోకపు చర్చ్ గురించి మాట్లాడుతున్నాను, ఈ 4 పనులు చేసేదిగా ఉంటుందా లేదా మనం చూద్దాం. మొట్టమొదటిది ఆలోచించినట్లయితే ఆయన అంటున్నాడు, బీదలకు సువార్త ప్రకటించుటకు, చెరలోనున్న వారికి విడుదల కలిగించడానికి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం సామాజికంగాను భౌతికంగాను ఆలోచించుకోవాలా? భౌతికంగా చెరలో ఉన్నవాళ్ళ, సామాజికంగా పేదలుగా ఉన్నటువంటి వాళ్ళ, ఇది ఒక ఆలోచన. కొంతమంది కాదు దీన్ని ఆత్మీయంగా తీసుకోవాలి అని అంటూ ఉంటారు. ఈ 2 కూడా విపరీతమైనటువంటి భావాలే. ఒకటి, కేవలం భౌతికం, కేవలం సామాజికం అని ఆలోచించేటువంటి వాళ్ళు లిబరల్. అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే ఒక విపరీతమైనటువంటి బోధ. ఇంకొంతమంది ఉంటారు కాదు ఒట్టి ఆత్మీయంగానే అని ఆలోచించే వాళ్ళు ఈ భూమి మీదే ఉండరు, ఈ భూమి పరంగా ఆలోచించరు. అయితే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఈ రెండింటిని మిళితం చేశాడు. కొన్ని సందర్భాల్లో మనం సామాజికంగా భౌతికంగా చేయాలి, కొన్ని సందర్భాల్లో ఆత్మీయంగా చేయాలి. మంచి సమరయుడి కథలో ఆ మంచి సమరయుడు చేసినటువంటి పని సామాజికంగా భౌతికంగా అదే ఆయన చేసింది. తప్పిపోయిన కుమారుడి విషయంలో ఒకవేళ మంచి సమరయుడు వెళ్ళి వాడు పందులు పెంచుకోవడానికి కొంచెం డబ్బులు ఇచ్చినట్లయితే ఏమైండేది? జీవితాంతం వాళ్ళు పందులు పెంచి ఉండేవాడు. కాబట్టి వాడికి సువార్త బోధించాలి. కొన్ని సందర్భాల్లో మనము సవార్థికంగా ఆలోచించాలి, ఆత్మీయంగా ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో మనము భౌతికంగా సామాజికంగా చూడాలి. దీనికి మీ బైబిల్లోంచి కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది యేసుప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పిన మాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. లూకా భక్తుడు ఇదే మాటను ప్రస్తావిస్తూ 6వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారిచూచి ఇట్లనను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఈ రెండిట్లో తేడా ఏంటి? ఆత్మ విషయమై అనే మాట మత్తయి పెట్టాడు, లూకా దాన్ని తీసేశాడు. ఇందుట్లో ఎవరు రైటు ఎవరు రాంగు ఏమీ తేడా లేదు, ఇద్దరు కూడా రైటే. మత్తయి ఏమో ఆయన యూదులకు రాసేటప్పుడు ఆత్మీయపరంగా రాస్తూ ఉన్నాడు. అయితే లూకా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములోకి వచ్చినటువంటి మానవుడిగా చూపించాలి కాబట్టి ఆయన సామాజికంగా భౌతికంగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందిని ఆయన ఆత్మపరంగా విడుదల కలిగించినట్లయితే కొంతమందిని సామాజికంగా ఆయన స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇది ఈ 2 విషయాల్లో కూడా జరిగినట్లు మనం చూస్తాం. ఉదాహరణకి మనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచడం అనేది అసలు ఎందుకు చేసేవాడు?
గుర్తుపెట్టుకోండి, 2 కారణాలతో. ఒకటి కంపాషన్, దయను బట్టి, కృపను బట్టి. రెండోది ఏంటి తెలుసా? ఆథెంటికేషన్, తానెవరో రుజువుపరచుకోవడానికి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, దాంతో మీకు అర్థమైపోతుంది. పక్షవాయువు కలిగిన వాడిని యేసుప్రభు తీసుకొచ్చారు. యేసుప్రభు వారు మొదట ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయని. ఎందుకంటే ఆయన ఆత్మీయంగా పక్షవాతం కలిగిన వాడు. మొదట ఆయన చూశాడు అది, కాబట్టి దానికి స్వస్థత ఇచ్చాడు. అయితే ప్రజలంతా కొనుక్కోవటం మొదలుపెట్టినప్పుడు, అయ్యా నాకు ఆత్మీయంగా స్వస్థతనివ్వడానికి అధికారం ఉందంటానికి సామాజికంగా భౌతికంగా స్వస్థత కలిగిస్తాను, పడకెత్తుకొని నడవరా అని అంటున్నాడు. మనము కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎప్పుడు ఏది చేయాలి ఎలా తెలుసుద్ది? పరిశుద్ధాత్ముడి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. 2 విషయాల్లో కూడా ఆ విడుదలను మనం చూడగలుగుతాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపంలో ఉన్నటువంటి స్త్రీ యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆమె కన్నీటితో యేసుప్రభు పాదాలు కడుగుతూ తన యొక్క తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తున్నప్పుడు యేసుప్రభు వారు చేసినటువంటి పని ఏంటి? ఆమెకున్నటువంటి అపరాధ భావం నుంచి విడుదలను కలిగించాడు. తర్వాత లూకాసు వార్త 8వ అధ్యాయంలో గెరాసేను అనేటువంటి ప్రాంతంలో సమాధుల మధ్యన ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేశాడు? దెయ్యాల నుంచి ఆయన విడుదల కలిగించాడు. జక్కయ్య లూకాసు వార్త 19వ అధ్యాయంలో డబ్బుకి దాసుడైపోయాడు, ఆ డబ్బు నుంచి ఆయనకు విడుదల కలిగించాడు. ఈ ముగ్గురు లూకాసు వార్త 7వ అధ్యాయం పాపంలో ఉన్నటువంటి స్త్రీ, 8వ అధ్యాయం దెయ్యాలు పట్టబడినటువంటి వ్యక్తి, 19వ అధ్యాయం జక్కయ్య, వీళ్ళ ముగ్గురికి కూడా ఆత్మీయమైనటువంటి స్వస్థతను ఇచ్చాడు. అయితే కొంతమందికి భౌతికంగా కూడా చేశాడు. బర్తిమియస్ ఆయన గుడ్డివాడు, అతనికి కళ్ళు కలిగించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. కాబట్టి మనం గుర్తించాల్సింది, మీ సంఘం ఈ విధంగా జరుగుతుందో లేదో చూడండి. ఏంటి అని అంటే, ప్రతి క్రీస్తు సంఘం అంటే క్రీస్తు చేత ఏర్పరచబడినటువంటి భాగం, కంటికి కనబడకుండా ఉండేది సార్వత్రిక సంఘం, కంటికి కనబడేది ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం. క్రీస్తు మహిమార్థమై ఏర్పరచబడినటువంటి ఏ సంఘమైనా సరే ఈ 2 గుణాలు కలిగి ఉండాలి. ఏంటనంటే, ఒక గెద్దకి 2 రెక్కలు ఎలా అవసరమో, ఒక కత్తిరికి 2 చేతులు ఎలా అవసరమో, ప్రతి క్రీస్తుని ఘనపరిచేటువంటి సంఘానికి 2 ఉండాలి. ఏంటనంటే, ఒకటి సామాజికమైనటువంటి పరిచర్య, రెండోది సౌవార్తిక పరిచర్య, సోషల్ వర్క్ అండ్ స్పిరిచువల్ వర్క్. ఈ 2 ఉండాలి. ఒకదాన్ని ఇంకో దాంతో నొక్కి పడేయకూడదు. ఎక్కడ ఏది చేయాలో దేవుని జ్ఞానాన్ని ఉపయోగించి చేయాలి. కోవిడ్-19 వచ్చింది, కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి, కొంతమందికి మనం భోజనం పెట్టాలి, కొంతమందికి ట్యాబ్లెట్లకి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఉన్నది, ట్యాబ్లెట్లు ఇవ్వటం ఉంది, భోజనం పెట్టడం కూడా ఉన్నది. కాబట్టి మొట్టమొదటి పాఠం మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో సౌవార్తికమైనది ఉన్నది, రెండోది సామాజికమైనది ఉన్నది. అయితే ఒకదాన్ని చేయటానికి ఇంకో దాన్ని పక్కకు పెట్టేసామో ఆలోచించండి. రెండో విషయం, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయటం ఎప్పుడు ఆయన మొదలుపెట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈ లోకంలో మనిషిగా వచ్చినప్పుడు ఆయన పరిచర్య చేయటానికి ఏమి జరిగింది అతి ప్రాముఖ్యంగా చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం దాకా కొన్ని వచనాలు ఎత్తి చూపిస్తాను, దాంతో మీకు అర్థమవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, గబ్రియలు దూత మరియమ్మతో చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముని ద్వారా జన్మించిన వాడు. అది యేసు ప్రభువారికి జరిగింది. ఇది మనకు కూడా జరుగుద్ది తెలుసా? ఎలాగో తెలుసా? ఈ లోకంగా భౌతికంగా మనం దేవుని యొక్క సృష్టిగా వచ్చాం. అయితే ఎప్పుడైతే మారు మనసు పొందామో ఆ మారు మనసు అనేది పరిశుద్ధాత్మని ద్వారా తిరిగి జన్మించడం ద్వారా జరుగుద్ది. ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళే శరీరంలో భాగం అవుతారు. క్రీస్తు శరీరంలో ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళే దేవుని బిడ్డలు అనిపించుకుంటారు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి తిరిగి జన్మించిన ప్రతి వారు కూడా ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళే. యేసుప్రభు వారు ఆత్మ మూలంగా జన్మించారు, మనం కూడా అదే. ఇక రెండోది 3వ అధ్యాయం 22వ వచనం, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చును,
పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు వచ్చాడు. ఎప్పుడు? బాప్తిసం తీసుకున్నప్పుడు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు మనల్ని కమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మదేవా, నీ యొక్క సన్నిధితో నన్ను నింపు, నన్ను అభిషేకించు అని అడిగినప్పుడు ఆత్మదేవుడు మనల్ని అభిషేకించడా? క్రీస్తు ప్రభు వారికి ఏముందో మనకు కూడా అదే ఉన్నది. 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుతో లేకపోతే కనుక ఆయన శోధనలో జయించుండేవాడు కాదు. నన్ను క్షమించాలి ఈ మాట ఉపయోగిస్తున్నందుకు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని చేయడానికి తను అప్పగించుకున్నాడు. పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడటానికి మనిషిగా తాను అప్పగించుకున్నాడు. మనం కూడా పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అరణ్యములో ఉన్నప్పుడు సాతానుడు వచ్చి తనని ఆయన శోధిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించింది అంటే దేవుని వాక్యాన్ని. ఆత్మచేత నింపబడ్డాడు, వాక్యాన్ని ఉపయోగించాడు, కాబట్టి శోధనని జయించాడు. ఈ లోకంలో శోధనలు జయించేవాళ్ళు ఈ రెండిట్లో ఏదో దాన్ని మర్చిపోయారని అర్థం. అయితే వాక్యాన్ని మర్చిపోయారు, లేకపోతే పరిశుద్ధాత్ముడిని వదిలేశారు, లేకపోతే పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడలేదు. ఇది 3వ విషయం. ఆయన ఆత్మ ద్వారా జన్మించాడు, ఆత్మ ద్వారా అభిషేకించబడ్డాడు, ఆత్మ ద్వారా ఆయన శోధనలో జయించాడు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ 3 కూడా మనకు ఉన్నాయి. ఇక 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయన ఆత్మ బలముతో ఆయన ఊరిలోకి వెళ్ళాడు. ఆయన ఊరిలోకి వెళ్ళటమే ఆత్మ బలముతో. చర్చిలోకి వెళ్ళినప్పుడు కాదు, సినగాగులోకి వెళ్ళినప్పుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ బలముతో మీరు ఉద్యోగం చేయాలి, ఆత్మ బలముతో మీరు చదువుకోవాలి, ఆత్మ బలముతో మీరు వంట చేయాలి, ఆత్మ బలముతో మీరు ఈ లోకంలో జీవించాలి. గుర్తుపెట్టుకోండి, ఆత్మ బలము అనేది చర్చిలోకి వెళ్ళినప్పుడే, వాక్యం బోధించినప్పుడే అని అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఒక కంపార్ట్మెంట్ కాదు, ఒక విభాగము కాదు. తను మన జీవితాన్ని అంతటినీ కూడా ఆయన తన యొక్క సన్నిధితో నింపాలని ఇష్టపడుతున్నాడు. మనం ఆ విధంగా జీవించగలుగుతున్నామా? ఆత్మ అనుసారమైన జీవితం మనకున్నదా? పేతురు భక్తుడు తాను రాసిన తొలి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం సువార్తను ప్రకటించాలి. పరిశుద్ధాత్మని ద్వారా ఈ లోకంలో మనం జీవించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనము శక్తిని కనపరచాలి. అదే మాటలో పౌలు భక్తులలో చెప్తున్నట్టుంది. తెస్సలోనిక సంఘానికి రాసిన తొలి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. కాబట్టి ఇందులో మనం 2 పాఠాలు మనం నేర్చుకుందాం. ఒకటి, పరిశుద్ధాత్మని యొక్క నింపుదల కేవలం ఆత్మపరమైన విషయాలకే కాదు, మన అనుదిన విషయాల్లో కూడా మనకు ఉండాలి. కొంతమంది ఆ విధంగా ఉండరు, అందుకనే వాళ్ళ యొక్క జీవితాలు నాశరకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క జీవితాలు సోమవారం నుంచి శనివారం దాకా ఒకలాగా ఉంటుంది, ఆదివారం ఒకలాగా ఉంటుంది, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది. బట్ మనం అలా ఉండకూడదు. రెండోది, దేవుని వాక్యాన్ని బోధించటం అనే దాంట్లో 2 విపరీతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని చాలా చక్కగా బోధిస్తారు, చాలా చక్కగా బోధిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు అంత సంతోషంగా తీసుకోలేరు, ఆ యొక్క ప్రభావాన్ని చూడలేరు. ఎందుకు అనంటే దాన్నే జాన్ స్టార్ట్ ఏమంటున్నాడంటే వాళ్ళ యొక్క వాక్యం అంట ధూళిలాగా ఉంటుందంట, డ్రైగా ఉంటుందంట. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడి మీద వాళ్ళు ఆధారపడలేదు కాబట్టి. కొంతమంది ఉంటారంట, వాళ్ళు ఊగా ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, గొప్ప ఉద్రేకాలు ఉంటాయి. అక్కడ ఉన్నంతసేపు బాగుంటుంది, కొద్దిసేపు అయిన తర్వాత బాగా వెలితిగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? అక్కడ బాగా వేడి ఉన్నది, ఉష్ణం, కానీ వెలుగు లేదు. చాలా తీవ్రత, తృష్ణత ఉన్నది, కానీ సత్తా లేదు. ఎందుకనంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు పక్కకు పెట్టేశారు కాబట్టి. కొంతమంది వాళ్ళకి అగ్ని ఉంటుంది, వెలుగు ఉండదు, లైట్ వితౌట్ ఫైర్. కొంతమంది వెలుగు ఉంటుంది, కానీ అక్కడ అగ్ని ఉండదు. పీటర్ కుజ్మిచ్ అనేటువంటి ఆయన క్రొయేషియాకి చెందినటువంటి ఒక గొప్ప దేవుని వాక్య బోధకుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? వర్డ్ వితౌట్ స్పిరిట్ విల్ డ్రై అప్. వర్డ్ వితౌట్ స్పిరిట్, ఆత్మ లేని వాక్యము ఎండిపోతుందంట. స్పిరిట్ వితౌట్ వర్డ్ విల్ బ్లో అప్. వాక్యము లేనటువంటి ఆత్మ ఎగిరిపోతుందంట.
ఆత్మ లేనటువంటి వాక్యం ఎండిపోతుంది, వాక్యం లేనటువంటి ఆత్మ ఎగిరిపోతుంది. వర్డ్ అండ్ స్పిరిట్ విల్ గ్రో అప్. ఆత్మ వాక్యము కలిసి ఉంటే ఎదుగుతారంట. ఇప్పటికి మనం 2 పాఠాలు నేర్చుకున్నాం. ఒకటి, మన పరిచర్య, మన అనుదిన జీవితం ఆత్మానుసారముగా ఉండాలి, ఆత్మచేత నింపబడి ఉండాలి. అప్పుడే వాక్యము ఆత్మ కలిసి ఉన్నప్పుడే సాధ్యము అవుతుంది. రెండోది, మనం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే సామాజికమైనది, ఆత్మీయమైనది పరిచర్య. ఇక 3వ దానిలోకి వద్దాం. దీంతో నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు 22వ వచనం తర్వాత బాగా బోధిస్తున్నారని విన్నారు. ఆ తర్వాత ఆయన ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా, ఏలియా సీదోనులోని సారేపతి అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఒక విధవరాలు, అవి అన్యురాలు. ఆమె ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. కానీ ఇశ్రాయేలులో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు, చాలామంది అవసరతలో ఉన్నవాడు, వాళ్ళకి చేయలేదు. ఎందుకని చెప్పాడు తెలుసా యేసయ్య? మీరు కెపర్నహూములో అద్భుతాలు చేశారు కదా, మా మధ్యన చేయండి అని అడుగుతున్నట్లయితే అప్పుడు ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అనంటే, మీ మధ్యన చేసినా వేస్టే. దేవుడు ఎవరి మధ్యన చేయాలనుకుంటే వారు చేస్తారు. అయిగా ఒకటి, నేను కేవలము యూదులకు మాత్రమే పరిమితం అనుకుంటున్నారా? లేదు, ప్రపంచానికి నేను సువార్తను అందించడానికి వచ్చాను. అందుకే అన్యుల విషయం ప్రస్తావించాడు. అన్యుల విషయం సీదోనులో ఉన్నటువంటి సారేపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాల దగ్గరకు వచ్చాడు. అంతేకాదు, ఆయన ఎలీషా గురించి మాట్లాడుతూ సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పాను. చాలామంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారు. కుష్టి అనేది చాలా భయంకరమైన జబ్బు యూదుల దృష్టిలో, దేవుని యొక్క ఉగ్రతకు సూచన అది. అక్కడేమో అన్యులు అంటే పనికిమాలిన వాళ్ళు, విధవరాలు అంటే సమాజంలో విలువలేనిది, పనికిమాలిన వాళ్ళు, విలువలేని వాళ్ళు, వాళ్ళకి దేవుడు పరిచయం చేశాడు. ఇక్కడ ఉగ్రతను కురిపించాల్సినటువంటి జబ్బు కలిగినటువంటి వ్యక్తికి దేవుడు కృప చూపించాడు. ఈ మాట చెప్పి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, అయ్యా, నేను ప్రపంచమంతటికి సువార్తను అందించడానికి వచ్చాను. ఆ మాట చెప్పేటప్పటికి వాళ్ళకి కోపం వచ్చి 30వ వచనంలో ఊరి బయటికి తీసుకెళ్ళి ఆ కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి లించింగ్ అంటే దోపిడీగా, దొమ్మిగా ఆయన చంపేయాలనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది సబ్బాతు దినం అలాంటి పని చేయకూడదు. కానీ వాళ్ళు చేయడానికి ఇష్టపడ్డారు. ఎందుకు తెలుసా? అంత కోపం వాళ్ళకు వచ్చింది. అయితే దీంట్లో మనం చూసేది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న వాక్యం ఉన్నది చెప్పినట్లు మనుషులకు కోపం వచ్చింది. చాలామందికి నేను వాక్యం చెప్తున్నప్పుడు ఇష్టం అనిపించదు. ఎందుకు అనంటే వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నప్పుడు చాలామందికి వినబుద్ధి కాదు. వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, అంతే. ప్రవచనాలు కావాలి, ఏది నెరవేరుతుందో చెప్పాలి, వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పాలి, పిల్లలు ఎప్పుడు పుడతారో చెప్పాలి, ఇంతే, ఇదే వాళ్ళకి కావాలి అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి మనం ఇష్టపడాలి. పర్యవసానాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రజలు ఎలా అనుకున్నప్పుడు కూడా దేవుని సంఘానికి ఈ 3 బాధ్యతలు ఇచ్చారు. మొదటి బాధ్యత, ఏ సమాజంలో అయితే మనం ఉంటున్నామో ఆ సమాజం యొక్క సామాజిక భౌతిక అవసరతలు మనకు తీర్చగలిగేదైతే తీర్చాలి. దానికంటే ముఖ్యమైనది ఆత్మీయ అవసరతను మనం తీర్చడానికి సంసిద్ధంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మంచి సమరెడ్లాగా మనం ఉండాలి. ఇది మొదటి బాధ్యత. మీరు మీ సంఘం అది చేయగలుగుతుందా? సామాజికమైనది, సువార్తాపరమైనది 2 పరిచర్యలు కలిగి ఉండటం. రెండోది, మనము వ్యక్తిగత దేవుని వాక్య పఠనంలో కానీ సంఘముగా కూర్చున్నప్పుడు కానీ ఆత్మకు వాక్యానికి సమపాళల్లో సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడాలి. కొంతమంది వాక్యం ఎక్కువ చదువుతారు, ప్రార్థన తక్కువసేపు చేస్తారు. కొంతమంది ప్రార్థన ఎక్కువసేపు చేస్తారు, వాక్యం తక్కువసేపు చదువుతారు. అయితే ఈ రెంటిని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇష్టపడాలి. ఇక 3వది, కృప, పవిత్రత రెంటిని సమపాళల్లో మనము చూడాలి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనము బోధించగలిగి ఉండాలి. ఆ విధంగా మనం బోధించడానికి ఇష్టపడుతున్నామా? ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక చక్కటి దేవుని మందిరం ఉన్నది. అక్కడ మంచి పాస్టర్ గారు ఉన్నారు, చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఒక దినాన్న ఆయన బల్ల కార్యక్రమంలో ఉన్నప్పుడు 2 పక్కపక్కన ఉన్నారు, 2 చేయి చాపారు.
ఆయన రొట్టె ఇరిచి ఇచ్చారు, ద్రాక్షారసం ఇచ్చారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన ఆ ఊర్లో ఉన్నటువంటి కోర్టులో జడ్జి గారు. ఆయన పక్కనే ఉన్నది ఎవరు అనంటే 7 ఏళ్ళు జైలులో ఉన్నటువంటి ఒక దొంగ. వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉండి వాళ్ళు ప్రభు బల్లలో చేతులు వేశారు. ఎందుకని చేతులు వేశారంటే ఇద్దరు కూడా మార్పు చెందిన వాళ్ళే. అయితే పాస్టర్ గారు వాళ్ళిద్దరిని పక్కపక్కన చూసి కాస్త ఆశ్చర్యపడ్డారు. అయిపోయిన తర్వాత దొంగోడు వెళ్ళిపోయాడు. మామూలుగా అంటే దొంగోడని ఇప్పుడు అనకూడదు, ఒకప్పుడులే, ఇప్పుడు మార్పు చెందిన వ్యక్తి. జడ్జి గారు మాత్రం ఏడ్చుకుంటూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. వస్తే పాస్టర్ గారు జడ్జి గారిని చూసి అన్నాడంట, ఏంటండి అన్నానంట. నేను ఎవరి పక్కన ఉన్నారో మీరు చూశారంటే చూశాను, దేవుని కృప చాలా గొప్పది కదా అనంటే జడ్జి గారు అవును దేవుని కృప చాలా గొప్పది అనంటే పాస్టర్ గారు అనుకున్నారు ఆ దొంగోడిని మార్పు కలిగేటట్లు చేసిన దేవుని కృప గొప్పది అని. అయితే జడ్జి గారు అన్నారంట, మీరు దేవుని కృప ఎవరి గురించి అంటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అతడు దొంగోడు అని నిర్ధారించబడింది, జైల్లోకి వెళ్ళాడు, అక్కడ తన తప్పు తెలుసుకున్నాడు, దేవుని కృపను ఆశ్రయించాడు, మార్పు చెందాడు. తాను దేవుని కృపను ఆశ్రయించటం, దేవుని దగ్గరకు రావటం, ఆ కృప తన జీవితంలో నెరవేరటం పెద్ద గొప్ప అనిపించట్లేదు నాకు. అదేంటనంటే అతనికంటే భయంకరమైన స్థితిలో ఉన్నది నేను, తీర్పు తీర్చేవాడిని నేను, ఈ లోకంలో న్యాయాన్ని స్థాపించేటువంటి వాడిని నేను. అయితే నా హృదయానికి ఉన్నటువంటి కుళ్ళు నేను చూడలేకపోతే, దేవుని మహా వెలుగులో నాలో ఉన్న చీకటి కనబడకపోతే, దేవుని యొక్క పవిత్రతలో నాలో ఉన్న పాపం కనబడకపోతే ఆయన కృపను ఆశ్రయించి ఉండేవాడినా? నా పట్ల దేవుడు చూపించిన కృప చాలా గొప్పదండి, చాలా గొప్పది ఆ దొంగోడ మీద చూపించిన దానికంటే. ఆ మాట చెప్పినప్పుడు దేవుని కృప ఎప్పుడు బహిర్గతం అవుతుందో తెలుసా? వాక్యము ఉన్నది ఉన్నట్లే బోధించినప్పుడు, వెలుగు ప్రకాశించినప్పుడే. వెలుగు చీకటిని పారదోలగలుగుతుంది. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం బోధించబద్దులమైనాం. సామాజిక సువార్థిక పరిచర్య, ఆత్మ ప్రేరిత వాక్యానుసారమైన పరిచర్య, దేవుని కృప, దేవుని వాక్యము, దేవుని పవిత్రత సమపాలలో బోధించేటువంటి పరిచర్య. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో ఇదే పరిస్థితి ఉందా? అలాంటి పరిస్థితి, అలాంటి పరిచర్య మనం చేయాలని ప్రార్థన చేద్దాం. మా దేవ, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నువ్వు ఎంతో గొప్ప మాదిరిని మా ముందు పెట్టావు ప్రభా. నువ్వు దేవుడివి అయినప్పటికీ కూడా అలవాటు ప్రకారం ఆలయంలోకి వెళ్ళటం, నాయన భక్తి భావంతో లేచి నిలబడటం, వాక్యాన్ని వెతకటం, ఉన్నది ఉన్నట్లుగా బోధించటం, పర్యవసానం ఎలా ఉన్నప్పుడు కూడా సత్యాన్ని దాపరికం లేకుండా చెప్పటం, వీటన్నిటి నుంచి మేము పాఠం నేర్చుకోగలుగుతున్నాం కదా. ఈ లోకంలో నువ్వు పరిచర్య చేసింది సామాజికంగా, భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా. యేసయ్య, పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడ్డావు, వాక్యాన్ని వెదికి చూపించావు, తీసి చూపించావు. మేము కూడా ఈ రెండాట్ల మీద ఆధారపడాలి, అప్పుడే శోధనని జయించగలుగుతాం. మూడోది, కృప గురించి మాట్లాడటమే కాదు, వాక్యాన్ని ఉన్నదున్నట్లు పవిత్రతతో నువ్వు చూపించావు. మా పరిచర్య, మా జీవితం కూడా అలాగే ఉండగలుగుటకు కృప చూపించమని, ఈ వాక్యాన్ని దీవెనకరంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హల్లెలూయా. వాక్యం చేత ఆశీర్వదించబడాలి. ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ప్రభుకి మహిమ కలుగును గాక. మీ హల్లెలూయా చెప్తుంది దేవుడు మీతో మాట్లాడి మీరు దీవించబడినటువంటి సత్యం. ఆ ప్రభుకి నేను మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. మరొకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నగారికి వ్యక్తిగతంగాను, సంఘపక్షంగాను, అదేవిధంగా కుటుంబ పక్షంగా వారికి మా నిండు కృతజ్ఞతలు. దేవుడు వారిని ఇంకా దీవించి ప్రపంచంలో ఇంకా అనేక దేశాలకు తీసుకువెళ్ళి తన చిత్తములో బలముగా వాడుకొనుగాక. ఆమె. విలియమ్స్ అన్నగారికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో క్షేమంగా, భద్రంగా, ఆరోగ్యంగా ఉంచి తన కృపలో సజీవ లెక్కలో ఉంచిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. సంఘ కార్యక్రమాలు ఇప్పటివరకు ఆన్లైన్లో జరుగుతూ వచ్చాయి. యానివర్సరీ మీటింగ్స్ మనం ఫిజికల్గా జరుపుకోవాలని అనుకున్నాము, కానీ ఈ పరిస్థితులను బట్టి
మనము వర్చువల్గా జరుపుకోవడానికి తీర్మానం చేయటము, అదేవిధంగా ఈ 3 రోజులు కూడా ఈ వర్చువల్గా ఆన్లైన్లో జరగడానికి కృప చూపించిన దేవునికి నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికి కలుగును గాక. అదే రీతిగా వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు నడిపింపులో మొదటి రోజు డాక్టర్ తెరిసా పాల్ గారి కొరకు, రెండవ రోజు డాక్టర్ కేవీ పాల్ గారు, ముఖ్యంగా యానివర్సరీ రోజు రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న గారి కొరకు దేవుడు ప్రేరణ ఇచ్చి కాంటాక్ట్ చేసినప్పుడు వెనువెంటనే వారు ఒప్పుకొని దేవుని యొక్క ఆత్మ నడిపింపులో వారు 3 రోజులు కూడా వచ్చి మనకి వాక్య పరిచర్య చేసినారు. కాబట్టి డాక్టర్ తెరిసా పాల్ గారికి, డాక్టర్ కేవీ పాల్ గారికి, యానివర్సరీ సందర్భంగా వచ్చినటువంటి రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న గారికి సంఘపక్షంగా, కుటుంబ పక్షంగా, వ్యక్తిగతంగా నా నిండు కృతజ్ఞతలు వారికి తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుడు వారికి నిండైన ఆరోగ్యమును, అదేవిధంగా దేవుడు తన జ్ఞానముతో ఇంకా నింపి ప్రపంచమంతటా కూడా వారిని ఇంకా బలంగా వాడుకొనును గాక. ఆమె అదే రీతిగా సంఘంలో సహాయపడినటువంటి బ్రదర్స్ టీమును బట్టి, సిస్టర్స్ టీమును బట్టి, యూత్ టీమును బట్టి ఈ 3 రోజులు కూడా వారు పాటలు, ఆరాధనలో దేవుడు వారిని వాడుకున్నారు. వారిని బట్టి నేను దేవునికి వందనాలు. తర్వాత ఈ మీటింగ్లు మంచిగా జరగటానికి సంఘమంతా కూడా 24 hours ప్రేయర్స్ అని, 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అని దేవుడిచ్చిన నడిపింపులో ప్రార్థనలు చేసి సహకరించిన సంఘ బిడ్డలందరికీ నేను పేరు పేరున వరుసన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మ్యూజిక్ కొరకు దేవుడు తన కృపలో మంచి తలాంతులు ఇచ్చి ఈ మ్యూజిక్కి హెల్ప్ చేస్తున్నటువంటి కీబోర్డ్ ప్లేయర్ ప్రదీప్ను, అదేవిధంగా రిథమ్స్ ప్యాడ్ ప్రదీప్కి ప్రభుపేట నేను వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుడు వారిని ఇంకా పరిచర్యలో బలంగా వాడుకొనును గాక. తర్వాత వీడియోగ్రాఫర్కు మనము ఆలోచన చేసినప్పుడు చాలామంది తెలిసిన వారు ఉన్నారు. చాలామంది ఉన్నప్పటికీ కూడా సహోదరుడు కిరణ్ తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారు వచ్చి మనల్ని ఈ విధంగా షూట్ చేయడానికి దేవుడు వారిని కూడా నడిపించినందుకు సహోదరుడు కిరణ్ వారి కుటుంబాన్ని దేవుడు దీవించి తనకిచ్చిన తలాంతు చేత ఇంకా బలంగా వాడబడునుగాక. అదే రీతిగా మందిరంలో జరిగేటువంటి పరిచర్యలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇది దేవుడు తన ఉచితమైన కృపలో మనందరినీ కూడా ఈ విధంగా సమకూర్చి జరిగిస్తూ ఉంటున్న దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా 3 రోజులు సాక్ష్యాల రూపంలోనూ, ప్రార్థన రూపంలోనూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మందిరంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాలని దేవుడు ఇచ్చిన మహాకృపలో అందరిని కాంటాక్ట్ చేశాము. చాలా వరకు అందుబాటులో ఉన్నటువంటి వారిని బట్టి వందనాలు, అందుబాటులో లేకుండా కొన్ని అనివార్య కారణాల బట్టి అందుబాటులో లేని వారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మీటింగులు మంచిగా ఘనంగా దేవుని నా మహిమ కొరకు జరిగినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఫైనాన్షియల్ విషయంలో కూడా చాలా ఈ రోజుల్లో కరోనా COVID-19 వైరస్ని బట్టి ఉద్యోగాలు కోల్పోయి ఉంటున్నారు. తర్వాత పనులు లేక, వ్యాపారాలు లేక, సంఘము నడవక, ఫైనాన్షియల్గా దేవుడు ఇటువంటి సందర్భాల్లో సహాయం చేసినందుకు నేను దేవునికి వందనాలు. ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి తన కృపలో వాడుకొనును గాక. కాబట్టి ఇంక ప్రార్థన చేయండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్యలో దేవుని నామం కొరకు తన రాకడ పర్యంతం వరకు నమ్మకంగా పరిచర్యలు కొనసాగినట్లుగా ప్రార్థన చేయండి. అల్పునైన నన్ను ఈ సంఘానికి కాపరిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నా కుటుంబాన్ని నాకు దేవుడు 18 సంవత్సరాలకు ఇచ్చిన పాపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని క్షేమంగా తన పరిచర్యలో ఉంచినందుకు ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎడిటింగ్లో హెల్ప్ చేస్తున్నటువంటి సహోదరులను బట్టి ప్రభుకి వందనాలు. ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి బిడ్డలకి నేను ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. వీటన్నిటిని బట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఇంకెవరన్నా మర్చిపోతే దయచేసి పేర్లు అయితే చెప్పడం లేదు, ఇంకేదన్నా విషయాల్లో మర్చిపోయి ఉంటే దయతో క్షమించండి. దేవుడు అందరిని దీవించి తన కృపలో వాడుకొనును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన, క్లోజింగ్ ప్రార్థన చేసుకొని ఈ 3 రోజుల మీటింగ్లు ముగించుకుందాం. ప్రభుకి మనల్ని మనం అప్పగించుకొని ప్రభుకి మనల్ని మనం సమర్పణ చేసుకొని వెళ్దాము. దేవుడు అటు రీతిలో మనందరినీ దీవించి తన కృపలో వాడుకొనును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా పట్ల మీరు కలిగిన ఉన్నత ప్రణాళికల ఉద్దేశాలను బట్టి వందనాలు.
నమ్మదగిన దేవా వందనాలు. ఈ 3వ రోజు ముగింపు రోజులో మా తండ్రి ఈరోజు జరిగిన కార్యక్రమాలన్నిటిని బట్టి కూడా వందనాలు. మరి ముఖ్యంగా ప్రియులు రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్నగారిని నిలబెట్టుకొని వాక్యం చేత నాతో మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యం మా జీవితాలు ఫలభరితంగా 30 60 100 ఫలించునుగాక. దీవించి పాడుకోనండి. మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తూ ఎవరైతే మా తండ్రి మీ వాక్ చేత తాకబడినారో వారందరిని దీవించండి. ఈ కార్యక్రమాలు చూస్తూ దీవించబడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మా ప్రభా, ఎవరికి ఎటువంటి అవసరాలు ఉన్నా మీకు తెలుసు. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డలకి ప్రభు యేసుక్రీస్తు నామములో ఆరోగ్యం కలుగునుగాక. మా ప్రభా, కోవిడ్ వైరస్ చేత బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ దయగల మా తండ్రి గాయపరచబడిన మా తండ్రి మీ సాహస కార్యాలు చేసే దక్షిణ హస్తం చేత తాకబడి వారికి స్వస్థత కలుగునుగాక. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత, ప్రతి రోగం నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు, కరువుతో అలమటించిపోతున్న బిడ్డలకి మీ సహాయం అనుగ్రహించబడునుగాక. మీరు మీ గుప్పులు విప్పి తృప్తిపరిచి సహాయం దయచేయి దేవుడు. అటు రీతిగా చేస్తున్నందుకు వందనాలు. వర్షంల చేత ఎంతోమంది రైతులు అలమటించిపోతున్నారు ప్రభా, వారికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. మట్టికి మా ప్రాంతము, మా రాష్ట్రము, మా దేశము మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాము. దీవించబడి, ఆశీర్వదించబడి, రక్షించబడి మీ రాజ్యంలో చేర్చబడునుగా కానీ ప్రార్థిస్తూ మమ్మలను, మా కుటుంబాలను మీకు అప్పగిస్తూ రాబోయే సంవత్సరాల్లో మీకు నమ్మకంగా పరిచర్యల ముందుకు వెళ్ళే సహాయము దయచేయమని సేవకులందరినీ, విశ్వాసులందరి సంఘాన్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, సమాధానం కూడిన మనందరికను, లోకములను సకల పరిశుద్ధులకును, వాక్య పరిచర్య చేసిన తన దాసులు వారి కుటుంబాలకును, వాక్యం విని దాని ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.